ఈ సెలబ్రిటీ గ్లోలో మనకి ఎంత పార్ట్ మెడికల్ అండ్ ఎంత పార్ట్ ఈ ఫిల్లర్స్, లైటింగ్, ఎడిటింగ్ ఉంటుందండి? ఇండియన్ స్కిన్ టైప్స్లో జనరల్గా అది అచీవ్ అవ్వాలంటే చాలా కష్టం. అండ్ సెలబ్రిటీస్ బాల్ హెడ్ ఇలా ఉండి విగ్ పెట్టుకుంటే నచ్చక చంపేస్తారా? ఆ ఇష్యూని అంత తీసుకొని అంత చేస్తున్నారంటే ఐ థింక్ దానికి చాలా లేయర్స్ ఆఫ్ కాంప్లెక్సిటీస్ ఉండొచ్చు. చాలా మంది మిస్కన్సెప్షన్ ఏంటంటే యూజువల్లీ కొరియన్ గ్లాస్ స్కిన్ అన్నది కొంచెం చాలా ఫేమస్ కదా మనకి. సోషల్ మీడియాలో చాలా ఉంటాయి. పీపుల్కి ఉన్న ఆ డిజైర్ని టాపిన్ చేసి వాళ్ళు ప్రోడక్ట్ని మార్కెట్ చేస్తున్నారు. కానీ అండ్ సన్ స్క్రీన్ కి సంబంధించి ఏమో చాలా వింటూ ఉంటాం అసలు. సైన్స్ అనేది చాలా ఇయర్స్ ఆఫ్ డెకేడ్స్ ఆఫ్ రీసెర్చ్ బేసిస్ మీద ఉంటుంది. సో ఈ ట్రెండ్స్ అనేవి వస్తాయి పోతాయి, మళ్ళీ 6 months అందరు మర్చిపోతారు కూడా వాటి గురించి. ఒకరోజు దే వాజ్ ఎ చైల్డ్ హూ నేను చెప్తుంటే ఫోన్ తీసుకుని తను అన్ని అప్పటికప్పుడు కొట్టి చూస్తుంది. అండ్ కెమికల్ పీల్స్ అనేవి స్కిన్ ని ఫండమెంటల్లీ ఎలా చేంజ్ చేస్తుందండి? ఫాలో చేసే ఫేషియల్స్ ఏంటంటే యూజువలీ it is against our ethics. We are not there to promote products. We are there to serve our patients. Guidelines ఉన్నాయి that we cannot endorse products. మన ఇండియన్స్ లో ఎందుకు ఫెయిర్ స్కిన్ మీద అంత అబ్సెషన్ అంటారు? హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ దాటినా కూడా తెలుపు అనేది అందమన్న కాన్సెప్ట్ అందరికి ఇంకా అట్లానే ఉంది. ఇండియన్ స్కిన్ టైప్స్ లో ఎక్కువ లిప్ ఫిల్లర్స్ రాంగ్ అవ్వడం చూస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్, ఎందుకంటే వాళ్ళు మనకి ఎక్కువగా కనిపిస్తారు కాబట్టి కొంచెం నోటీస్ అవుతుంది. కొన్నిసార్లు ద మోస్ట్ పాపులర్ కేసెస్ ఐ థింక్ దోస్ వేర్ సెలబ్రిటీస్ సడన్లీ లుక్ వెరీ వెరీ డిఫరెంట్. హలో డాక్టర్ మనీషా మారెడ్డి గారు. హలో, హౌ ఆర్ యు అండి? I'm good. How are you? I'm great, thank you, and welcome to the podcast. Thank you for having me. సో మనీషా గారు, ఈ సెలబ్రిటీ గ్లోలో మనకి ఎంత పార్ట్ మెడికల్ అండ్ ఎంత పార్ట్ ఈ ఫిల్లర్స్, లైటింగ్, ఎడిటింగ్ ఉంటుందండి? సో ఎవరికైనా కూడా స్కిన్లో ఇన్వెస్ట్ చేయకుండా అసలు ఏమీ వాడకుండా ఉంటే ఆబ్వియస్లీ స్కిన్ ఏజ్ అవుతుంది, దానికి ట్యాన్ అవుతుంది, కలర్ మారుతుంది, అన్నీ ఉంటాయి. సో ఆబ్వియస్లీ కొంచెం అంత ప్రోడక్ట్స్, ప్రొసీజర్స్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి టు సమ్ ఎక్స్టెంట్. బట్ మన జెనెటిక్స్ కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది దాంట్లో. మనకి లేనిదైతే దానికి మించి ఆ బౌండరీస్ మించి అయితే మన స్కిన్ ఇంప్రూవ్ అవ్వదు. సో ఏ సెలబ్రిటీ అయినా నాకు చాలామంది వచ్చి చూపిస్తుంటారు, వీళ్ళు ఇట్లా ఉండేవాళ్ళు ఇట్లా అయిపోయారు, ఆ మూవీలో ఇట్లా ఉన్నారు, బట్ ఇంకా 2 years తర్వాత ఇట్లా అయిపోయారు, నాకు కావాలి. ఎస్పెషలీ ఆస్పైరింగ్ యాక్టర్స్ పబ్లిక్ లైఫ్లో ఉండేవాళ్ళు చాలామంది వచ్చి నన్ను అడుగుతుంటారు అనమాట, నాకు ఇట్లా మారాలని ఉంది, ఎట్లా చేయాలి అని చెప్పి. కొద్దిగంతా అది పాసిబుల్ అవుతుంది రియలిస్టిక్గా చెప్పాలంటే. అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే కరెక్ట్ చేయొచ్చు. వాళ్ళు రియలైజ్ అయిపోయినా మేము ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసి ప్రొసీజర్స్ చేసి, లేజర్స్ ఉంటాయి, పీల్స్ ఉంటాయి, పీడిఆర్ఎన్, స్కిన్ బూస్టర్స్, ఇట్లాంటి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. సో అన్నీ వాడడం వల్ల ఇంప్రూవ్ అవుతుంది. బట్ గ్లాస్ స్కిన్ అనేది ఇండియన్ స్కిన్ టైప్స్కి కొద్దిగా అన్రియలిస్టిక్. ఎందుకంటే అంత ఆయిలీ, అంత హైడ్రేటెడ్ లుక్ వల్ల చాలామందికి యాక్నే బ్రేక్అవుట్స్ కూడా అవుతుంటాయి. సో ఇండియన్ స్కిన్ టైప్స్లో జనరల్గా అది అచీవ్ అవ్వాలంటే చాలా కష్టం. అండ్ సెలబ్రిటీస్ ఒక 20% వరకు అయితే ఆ లైటింగ్, ఫోటోషాప్ ఎఫెక్ట్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్గా ఉన్న సెలబ్రిటీనైనా లాస్ట్కి మళ్ళీ ఫోటోషాప్ చేస్తారు. వాళ్ళు అడగకపోయినా వాళ్ళ ఎడిటర్స్ దే కీప్ డూయింగ్ ఇట్. సో చూసేది ఒకటి, రియల్ లైఫ్లో ఉన్నట్టు స్క్రీన్ మీద డిఫరెంట్గా ఉంటారు ఎవరైనా కూడా. సో దాంట్లో ఆ కొద్దిగా అయితే ఉంటుంది దట్ ఆస్పెక్ట్ వేర్ కొంచెం ఒక 20% అయితే ఇట్స్ ఆల్ లైటింగ్, కెమెరా. ఓకే, అంటే ఇప్పుడు మన ఇండియన్ వెదర్ అండ్ క్లైమేట్ ప్రకారం యూజువల్లీ కొరియన్ గ్లాస్ స్కిన్ అన్నది కొంచెం చాలా ఫేమస్ కదా మనకి సోషల్ మీడియా వీటిలో. సో ఆ కైండ్ ఆఫ్ ఇది పాసిబుల్ అవుతుందా? అంటే ఎన్ని ట్రీట్మెంట్స్ కావచ్చు మీరు చెప్పినట్టు ఇవన్నీ తీసుకున్నా సరే. సో లాట్ ఆఫ్ పేషెంట్స్ కమ్ అండ్ ఆస్క్ us this, నాకు గ్లాస్ స్కిన్ కావాలి, నాకు ఇట్లాంటి స్కిన్ కావాలి అని చెప్పి. అంటే నిజంగా వాళ్ళకి చాలా ఏ పోర్స్ లేకుండా మంచి హైడ్రేటెడ్ స్కిన్, చాలామందికి యాక్నే స్కార్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్, అండ్ పెద్ద పెద్ద పోర్స్ లాగా అట్లా కనిపిస్తుంటాయి. అవన్నీ లేకుండా అట్లా ఉంటే వీ కెన్ ట్రీట్ దెమ్ ఈజీలీ. అండ్ జనరల్గా ఇండియన్ స్కిన్ టైప్స్లో ఏంటంటే మన జీన్స్ కూడా ఇట్ విల్ నాట్ బీ మన వెదర్ చేంజెస్ తోటి, మన పొల్యూషన్ తోటి, మన జీన్స్ తోటి అవన్నీ కూడా ఇట్ ఈస్ నాట్ వెరీ ప్రాక్టికల్ టు ఎయిమ్ ఫర్ గ్లాస్ స్కిన్. రాదర్ నేనేం చెప్తానంటే హెల్దీ స్కిన్ కోసం చూసుకోండి. మీ స్కిన్ ఈవెన్గా ఉందా, దాంట్లో ఏమేమైనా మార్క్స్ ఉన్నాయా, అండర్లైయింగ్ ఇష్యూస్ గురించి ఏమైనా మీ స్కిన్ సైన్స్ ఏమైనా వస్తున్నాయా, దాన్ని ట్రీట్ చేసుకోండి. స్కిన్ బ్యారియర్ని మెయింటైన్ చేసుకోండి. గ్లో కోసం ప్రొసీజర్స్ ఉంటాయి, అన్ఈవెన్ స్కిన్ టోన్కి ప్రొసీజర్స్ ఉంటాయి, అట్లాంటివన్నీ చేసుకోండి. కానీ కొంచెం మా కొరియన్ గ్లాస్ స్కిన్ అనేది అన్రియలిస్టిక్. ఎందుకంటే వాళ్ళకి మనకి మెలనిన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మన స్కిన్ టైప్స్లో కొంచెం మెలనిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి.
సో ఎంత చేసినా కూడా కొద్దిగా కనిపిస్తుంటాయి అవి అన్ఈవెన్నెస్ అనేది. సో మరి అంత పర్ఫెక్షన్ లాగా గ్లాస్ స్కిన్ మొత్తం ఇట్లా ఫ్లాలెస్గా ఉండాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ యాక్చువల్లీ ఈవెన్ ఇన్ కొరియా చాలా మంది లైక్ ఈవెన్ ద కొరియన్ సెలబ్రిటీస్ వాట్ యూ సీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫిల్టర్స్ అండ్ లైటింగ్ గోయింగ్ ఆన్ దేర్ యాజ్ వెల్. సో మరి ఈ కొరియన్ గ్లాస్ స్కిన్ ప్రోడక్ట్స్ అని చెప్పి కొన్ని వైరల్ అవుతూ ఉంటాయి కదా సోషల్ మీడియాలో. సో దే ఆర్ ట్యాపింగ్ ఇన్ టు పీపుల్ హూ వాంట్ టు లైక్ ఎవరైతే అది చూసి లైక్ సోషల్ మీడియాలో చాలా ఉంటాయి, ఏదో చాలా మ్యాజిక్ లాగా ఈ ప్రోడక్ట్ చూపించేసి ఇది వాడితే ఎట్లా అయిపోతుంది అని చెప్పి. సో పీపుల్కి ఉన్న డిజైర్ని ట్యాపింగ్ చేసి వాళ్ళు ప్రోడక్ట్ని మార్కెట్ చేసుకున్నారు, కానీ గ్లాస్ స్కిన్ అని మార్కెట్ చేసే ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ ఏవి వర్క్ అవ్వవు. ఒక ఈవెంట్ ఉందనుకోండి, ఆ ఈవెంట్కి ఒక 24 to 48 hours ముందు స్టార్స్ ఫాలో అయ్యేటటువంటి ఇన్స్టెంట్ గ్లో ప్రోటోకాల్ ఏముంటుందండి? వాట్ డు దే డూ? సో స్టార్స్కి ఏ ఇన్స్టెంట్ గ్లో అవసరం లేదు. దే ఆర్ ఆల్వేస్ గ్లోయింగ్ మోస్ట్ ఆఫ్ దెమ్ బికాస్ దే హ్యావ్ దేర్ లాంగ్ టర్మ్ ప్లాన్, లాంగ్ టర్మ్ ప్రోటోకాల్ అంతా. దే డోంట్ కమ్ ఇన్ ద లాస్ట్ మినిట్ అండ్ లుక్ ఫర్ సంథింగ్. సో బిఫోర్ అన్ ఈవెంట్, రైట్ బిఫోర్ అన్ ఈవెంట్, ఇఫ్ యూ వాంట్ దే కెన్ డూ సంథింగ్ ఫర్ గ్లో immediately, like a red carpet facial, hydra facial, something like that, which will help just 2 days mundara atla ante. But most of them have a long term plan proper ga. It is all planned out and carefully thought about. What they eat, what they do, how much sun they are exposed to, everything is taken care of. They'll have a team of people managing all this usually. ఓకే అండ్ ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ నేను అండ్ అలానే చాలా మంది ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు కనెక్ట్ అయ్యేటటువంటి ఒక క్వశ్చన్. సో మేకప్ అన్నది స్కిన్ని డ్యామేజ్ చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. అది ఎలా ఉంటుందండి? ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్కిన్ అన్నది మేకప్ వల్ల డ్యామేజ్ అవుతుంది? అండ్ ఇఫ్ వి యూజ్ అంటే మనం ఇప్పుడు రెగ్యులర్ బేసిస్ మీద డైలీ, ఇప్పుడు నా వర్క్కి నేను డైలీ మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ దానివల్ల స్కిన్ డ్యామేజ్ అయితే కనుక దాని రికవరీ ప్రోటోకాల్ ఏంటి? సో మేకప్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది అనేది ఒక బ్లాంకెట్ వ్యూ అనమాట. అందరికీ అవ్వాలని లేదు, అన్ని ప్రోడక్ట్స్ పడవని ఉండదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర సెట్ అయ్యి డైలీ వాడుకునే ప్రోడక్ట్స్ ఉంటాయి, మీకు అవి వాడుతూ ఉంటే ఏ ఇష్యూస్ లేవంటే దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. మీరు కాకపోతే బిఫోర్ మేకప్ యూ స్టిల్ మీరు దాని ముందు కూడా సన్ స్క్రీన్ వాడుకోవాలి, మాయిశ్చరైజర్ వాడుకోవాలి, ఏమైనా యాక్టివ్ క్రీమ్స్ ఉంటే నైట్ వాడుకోవడము, ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఒకవేళ మేకప్ వేసుకొని చాలాసేపు ఉండాలి, లైక్ ఎండలో వెళ్ళాలి అట్లా ఉంటే దానికి ఎక్స్ట్రా సన్ ప్రొటెక్షన్, దానికి రీఅప్లికేషన్ కష్టం అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా స్టెప్స్ తీసుకొని ప్రొటెక్ట్ చేసుకోవాలి స్కిన్ని. కానీ మేకప్ అనేది బ్యాడ్ ఏం కాదు. అందరికీ చాలామందికి క్లయింట్ ఫేసింగ్ రోల్స్లో ఉన్న వాళ్ళు చాలామందికి ఎవరికైనా కూడా, ఆర్ వేర్ దే హ్యావ్ టు బీ ఇన్ పబ్లిక్ వ్యూ ఆర్ వాట్ ఎవర్. సో కొంచెం మేకప్ అనేది అవసరం ఉంటుంది ఎట్లయినా కూడా. సెట్ అయ్యే ప్రోడక్ట్స్ వాడుకుంటే సరిపోతుంది. ఈ ప్రోడక్టే బ్యాడ్ కంప్లీట్గా అని చెప్పడానికి కూడా ఉండదు. లాట్ ఆఫ్ ద టైమ్ గుడ్ వెల్ రీసెర్చ్ బ్రాండ్స్ కొన్నిసార్లు కొంతమందికి పడవు, కొన్నిసార్లు మామూలు బ్రాండ్స్ కూడా సెట్ అవుతాయి. సో కొంచెము అట్లీస్ట్ కొంచెం స్టాండర్డ్ ఉన్న బ్రాండ్ అన్న పట్టుకొని దాంతో కంటిన్యూ చేసుకుంటే ఏం అవ్వదు దాంతో. యూజువల్లీ మేకప్కి బిఫోర్ స్కిన్ని ఎలా ప్రెప్ చేసుకోవాలండి? సో యూజింగ్ అ జెంటల్ క్లెన్జర్ వాడుకొని, లైట్ మాయిశ్చరైజర్స్, ఎస్పెషలీ ఆయిలీ స్కిన్ ఉంటే డ్రై స్కిన్ ఉంటే డ్రై స్కిన్ సూట్ అయ్యే మాయిశ్చరైజర్స్ వాడి దాని మీద సన్ స్క్రీన్ వాడితే దాని తర్వాత మీరు ఏ మేకప్ అయినా చేసుకోవచ్చు. సన్ స్క్రీన్ పైననే మిగతావన్నీ అప్లై చేసుకోవాలి. అండ్ మేకప్లో SPF ఉంటే ఇంకా బెటర్. SPF ఉన్న మేకప్ సెలెక్ట్ చేసుకుని. ఓకే ఫైన్. అండ్ సన్ స్క్రీన్కి సంబంధించి చాలా వింటూ ఉంటాం అసలు. SPF ఇంత ఉండాలి, UV ప్రొటెక్షన్ ఇది ఇంత ఉండాలి ఇది అని చెప్పి. సో ఎగ్జాక్ట్లీ అది ఎంత ఉంటే బెటర్ అండి మన ఇండియన్ క్లైమేట్ ప్రకారం? సో SPF 30 to 50 అనేది ఆప్టిమమ్ ఇండియన్ స్కిన్ టైప్స్కి. బాగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి జనరలీ హైయర్ SPF రికమెండ్ ఇస్తాం, 80, 100 అట్లా. అంతా కొంచెం వాటర్ రెసిస్టెంట్వి, అవి అంత కాస్మెటికలీ యాక్సెప్టబుల్ ఉండవు అనమాట, బాగా వైట్ కాస్ట్ ఉండి అట్లా ఉంటాయి. SPF 30 బిలో ప్రొటెక్షన్ అంత సరిపోదు, మనకుండే వెదర్కి మనకుండే సన్ ఎక్స్పోజర్కి అది సరిపోదు. సో 30 to 50 మధ్యలో బ్రాడ్ స్పెక్ట్రమ్ వాడుకుంటే మోస్ట్ పీపుల్కి సరిపోతుంది. కొంతమందికి కొన్ని స్కిన్ కండిషన్స్ బట్టి మారుస్తాం అనమాట. పిగ్మెంటేషన్ ఉంటే tinted సన్ స్క్రీన్ ఇవ్వడము, ఆర్ ఏదైనా ఇన్ఫ్లమేటరీ కండిషన్ అట్లా ఉంటే దానికి ఏదైనా మినరల్ సన్ స్క్రీన్ ఇవ్వడం, అట్లా కొన్ని పిక్ చేసుకొని ఇస్తాము. ఆర్ ప్రెగ్నెన్సీలో ఎట్లా ఇవ్వాలి, పిల్లలకి ఎట్లా ఇవ్వాలి అది చూసుకొని ఇస్తామన్నమాట. ఆర్ డార్క్ స్కిన్ టైప్స్లో ఎక్కువ కాస్ట్ లేకుండా ఉండేటువంటి సన్ స్క్రీన్స్ సెలెక్ట్ చేసుకోవడము, కండిషన్ బట్టి పిక్ చేసుకొని ఇస్తాము. బట్ యాజ్ అన్ యావరేజ్ పర్సన్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. సో ఇంట్లో ఉన్న బయట ఉన్న సన్ స్క్రీన్ రెగ్యులర్గా వాడుకుంటే అది లాంగ్ టర్మ్లో చాలా పే ఆఫ్ అవుతుంది. ఇంట్లో ఉన్న సన్ స్క్రీన్ వాడాలంటారా? ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ వాడాలి. ఎందుకంటే మన ఇల్లులంతా మనము ఒక సన్ రేస్ అసలు రాకుండా, ఏ లైట్ లేకుండా అట్లా ఎక్కడా ఉండదు మనకి. ఇండియాలో సన్ని అవాయిడ్ చేసే కాన్సెప్టే ఉండదు మనకి. సో ఎవరము ఉండం కూడా అంత డార్క్నెస్లో అట్లా.
అండ్ నాట్ ఓన్లీ దట్ మన స్కిన్ టైప్, మన బ్రౌన్ స్కిన్లో ఆ విజిబుల్ లైట్ వల్ల కూడా కొన్ని పిగ్మెంటేషన్స్ స్టిమ్యులేట్ అవుతాయి కాబట్టి ఇంట్లో ఉన్నా కూడా వాడుకోవాలి. సో చాలా మంది ఏంటంటే అడుగు బయట పెట్టి మనం సన్ ఎక్స్పోజర్ అప్పుడే నేను బయటకే వెళ్ళను, నాకు ఎందుకు వచ్చింది ఇదంతా అని చాలా మంది ఎస్పెషలీ మిడిల్ ఏజ్డ్ విమెన్ అడుగుతుంటారు అనమాట. మెలాస్మా వచ్చింది, నేను అంటే ఎండలో తిరగకూడదని నేను చెప్పగానే నేను అసలు బయటికి వెళ్ళాను కదా అని చెప్తారు. కానీ అది ఒక్కటే ఫ్యాక్టర్ ఉండదు దాంట్లో. మనం బయటికి లైఫ్ టైం మొత్తం అయ్యే యూవీ డ్యామేజ్ ఇదంతా. ఇప్పుడు కరెంట్లీ మీరు డైలీ యాక్టివిటీకి ఎక్కువ సార్లు వెళ్ళకపోయినా కూడా అస్సలు బయట అడుగు పెట్టకుండా అస్సలు సన్ ఎక్స్పోజర్ లేకుండా ఎవరు ఉండరు యాక్చువల్లీ. అండ్ ఈ పిగ్మెంటేషన్ అనేది లైఫ్ టైం సన్ డ్యామేజ్ అక్యుములేట్ అయ్యి ఇంకా ఎగ్జాజర్బేట్ అవుతుంది అనమాట. అంటే చిన్నప్పటి నుండి అవుతున్న సన్ ఎక్స్పోజర్ అంతా స్కిన్లో అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో సన్ స్క్రీన్ వాడకపోతే అదే అవుతుంది అనమాట. మీరు సన్ స్క్రీన్ చిన్న ఏజ్ నుండి వాడుతూ అట్లా చేస్తూ ఉంటే ఆ సన్ ప్రొటెక్షన్ వల్ల సన్ డ్యామేజ్ అనేది తక్కువ అవుతుంది. బట్ ఏది వాడకుండా అదంతా అయ్యి సడన్గా నాకు మెలాస్మా ఇప్పుడే వచ్చిందని అనుకుంటారు, కానీ దీనికి బ్యాక్ స్టోరీ అది ఉంటుంది అనమాట. అన్ని ఇయర్స్ ఆఫ్ సన్ డ్యామేజ్ అక్యుములేట్ అయ్యి అండ్ యూజువలీ మెనోపాజ్ టైంలో మెలాస్మా ట్రిగర్ అవుతుంది. అట్లా కొన్ని ట్రిగర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెలాస్మా కండిషన్కి రిలేటెడ్గా అయితే అట్లా ఉంటుంది అనమాట. ఇంకొంతమంది ఏంటంటే గ్రీజీగా ఉంటుంది, కొంచెం జిడ్డు లాగా కనిపిస్తుంది అని చెప్పి అలా కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు సన్ స్క్రీన్ ని. బట్ ఇప్పుడు నౌ ఇన్ ద మార్కెట్ ఇప్పుడు కాస్ట్ లేకుండా మంచి సన్ స్క్రీన్స్ వచ్చాయి. ఈవెన్ ఇన్ బడ్జెట్లో కొంచెం మంచి సన్ స్క్రీన్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఇంతకు ముందుకు అంటే కొంచెము 10-20 years ago అంత వైడ్ రేంజ్ ఆఫ్ అవైలబిలిటీ లేకుండే. ఇప్పుడు బ్రాండ్స్ ఆర్ ఎండ్లెస్ ఇండియాలో. సో లైట్ వెయిట్ సన్ స్క్రీన్స్ ఉన్నాయి, మీరు ఎక్కువ అప్లై చేసినా కూడా అవి డ్రై ఫీల్ వచ్చే సన్ స్క్రీన్స్ ఉంటాయి. సో మీకు ఆయిలీ స్కిన్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ సెలెక్ట్ అండ్ గో ఫర్ డ్రై టచ్ సన్ స్క్రీన్. సో మజిల్స్ని ఫ్రీజ్ చేయడానికి, వాల్యూమ్ని రీస్టోర్ చేయడానికి మధ్య సైకలాజికల్ డిఫరెన్స్ ఏంటండి? సో మజిల్ ఫ్రీజింగ్ అనేది ఎందుకు అంటే బోటాక్స్ ఇవ్వడం, మజిల్ ఫ్రీజింగ్ చేసేది బోటాక్స్తో చేస్తాం. అది ఎందుకు చేస్తామంటే ఫోర్ హెడ్ మీద లైన్స్ వచ్చి ఆర్ ఈ ఫ్రౌన్ లైన్స్ వచ్చి క్రోస్ ఫీట్ వచ్చి అట్లా ఏమైనా ఉంటే ఆర్ మెసిటర్ బాగా ఇక్కడ బల్కీగా ఉంది అట్లా ఉంటే టిపికలీ ఇవి కామన్ ఇండికేషన్స్ అనమాట. సో మజిల్ ఫ్రీజ్ చేయడం వల్ల ఈ మోషన్ అనేది తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్ల అది ఇంకా కనిపించకుండా అవుతుంది. బట్ ఎక్కడైతే వాల్యూమ్ పోతుందో, అంటే ఇక్కడ అండర్ ఐస్ కింద మోస్ట్ కామన్గా అక్కడే వాల్యూమ్ లాస్ అయ్యి వస్తారు పేషెంట్స్. డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, నాకు ఏమైనా ట్రీట్మెంట్ కావాలని చెప్పి. సో దానికి ట్రీట్మెంట్ కావాలంటే బోటాక్స్ హెల్ప్ అవ్వదు అక్కడ. సో అక్కడ పోయిన వాల్యూమ్ రిప్లేస్ చేయడానికి ఇంకేదైనా వాల్యూమ్ రిస్టోర్ చేసేదే పెట్టాలి. సో అక్కడ ఫిల్లరే పనిచేస్తుంది అనమాట. సో బోటాక్స్ ఫిల్లర్స్ ఇంటర్చేంజబుల్ కాదు, అవి కాంబినేషన్లో చేస్తాము. అండ్ అవన్నీ యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ కాబట్టి పేషెంట్స్ రెండు ఒకటే అనుకుంటారు. బోటాక్స్ చేస్తే నా ఫేస్ మారిపోతుంది అనుకుంటారు, కానీ జనరలీ బోటాక్స్ వల్ల అంత ఫేస్ ఏం మారదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫేషియల్, ఎందుకంటే దాంట్లో వాల్యూమ్ ఏం యాడ్ చేయట్లేం, మజిల్ రిలాక్స్ చేస్తున్నాం అంతే. సో ఫేస్ షేప్స్ ఏం చేంజ్ అవ్వదు జనరల్గా. ఫిల్లర్ పెట్టేది ఫేస్ షేప్ చేంజ్ చేయడానికి, అంటే వాల్యూమ్ రిస్టోర్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఆ చేంజ్ ఉంటుంది. అది దాని ఎఫెక్టే, అది మనకు కావాల్సింది కాబట్టి అది అట్లా అవుతుంది అనమాట. ఓకే ఫైన్. అండ్ ఒక క్లినీషియన్గా న్యాచురల్ ఎన్హాన్స్మెంట్కి పిల్లో ఫేస్ ట్రెండ్కి మధ్య థిన్ లైన్ని ఎలా నావిగేట్ చేస్తారు? సో ఈ ట్రెండ్స్ వస్తూ పోతూ ఉంటాయి, కానీ సైన్స్ ఇస్ స్టేబుల్. సో సైన్స్ అనేది చాలా ఇయర్స్ ఆఫ్ డెకేడ్స్ ఆఫ్ రీసెర్చ్ బేసిస్ మీద ఉంటుంది. మేము ఏ ప్రొసీజర్ చేసినా, ఏ ప్రోటోకాల్ ఉన్నా కూడా ఇవన్నీ చాలా thousands of people మీద స్టడీ చేసి వచ్చి ప్రోడక్ట్స్ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా వాట్ ఎవర్ వీ యూజ్ ఇన్ క్లినిక్. సో ఈ ట్రెండ్స్ అనేవి వస్తాయి పోతాయి, మళ్ళీ 6 monthsలో అందరు మర్చిపోతారు కూడా వాటి గురించి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు పిల్లో ఫేస్ ట్రెండ్ అనే కాదు, కోల్డ్ వాటర్ బౌల్లో ఫేస్ పెట్టుకుంటే పోస్ట్ ష్రింక్ అయిపోతాయి, వాషా రోలర్స్ ట్రెండింగ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో. సో ఇట్లా చాలా ట్రెండ్స్తో వస్తూనే ఉంటారు. డర్మా రోలింగ్ ఇంట్లో చేసుకోవచ్చు అని అడిగే వాళ్ళు ఇప్పుడు కామన్ అయిపోయారు, క్లినిక్లో మమ్మల్ని అడుగుతుంటారు అట్లా. సో ఇవన్నీ వస్తూ పోతుంటాయి, కానీ సైన్స్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో యాజ్ లాంగ్ యాజ్ వీ నో వాట్ వీఆర్ డూయింగ్, ఐ థింక్ పేషెంట్స్ ఆల్సో లిజన్ నేను చెప్పినప్పుడు. అంటే యూజువల్లీ చాలా మంది సెలబ్రిటీస్ కూడా చేయటం చూస్తూ ఉంటామండి రీల్స్లో. దాంట్లో అంటే మార్నింగ్ లేవగానే ద ఫస్ట్ థింగ్ ఐ డూ ఈజ్ పుట్ మై ఫేస్ ఇన్ ద కోల్డ్ వాటర్ అని చెప్పి. సో అంటే దానికి ఒక రీజన్ ఏంటంటే ఆ కోల్డ్నెస్ వల్ల పోస్ట్ ష్రింక్ అయినట్టు కనిపిస్తాయి. బట్ ఇది టెంపరీ, అది పర్మనెంట్ ఎఫెక్ట్ ఏమి రాదు. అప్పటికప్పుడు ఆ ఫ్రెష్ ఫీలింగ్, అప్పటికప్పుడు సూదింగ్ ఫీలింగ్, ఆ పోస్ట్ ష్రింక్ అయిన ఎఫెక్ట్ ఉంటుంది, కానీ దానివల్ల ఏం హార్మ్ అవ్వదు. సో చేసుకోవచ్చు, ఎనీవన్ కెన్ డూ, నేనేం వద్దని చెప్పాను, కానీ దానివల్లనే ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే రావు. ఓకే, అంటే హార్మ్ అయితే లేదు, కానీ అట్ ద సేమ్ టైం యూజ్ కూడా ఏమీ ఉండదు. యూజ్ ఉన్నా కూడా ఇట్ ఇస్ టెంపరీ అంతే. ఓకే, జస్ట్ ఫర్ టైం బీయింగ్ అంతే. యూజువల్లీ ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ అంటే ఈ
ట్రీట్మెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టి వాట్ షుడ్ బి ద డైలీ రొటీన్ అండి, ఒకళ్ళు ఫాలో అవ్వాల్సిన డైలీ రొటీన్ టు గెట్ అ బ్యూటిఫుల్ గ్లోయింగ్ స్కిన్? సో ఎప్పుడైనా కూడా వన్ థింగ్ ఇస్ ప్రిపేరింగ్ ద స్కిన్, అంటే క్లెన్స్ చేసి నీట్గా దాన్ని పెట్టుకోవడము, దాన్ని ఎక్సెస్గా ఆయిల్ స్ట్రిప్ అవ్వకుండా, మరీ ఆ జిడ్డు పొల్యూషన్ వల్ల వచ్చే డాట్ అదంతా పోకుండా, ఈ రెండు కాకుండా బ్యాలెన్స్డ్గా స్కిన్ని నీట్గా క్లెన్స్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఒక క్లెన్జర్ అనేది కంపల్సరీ ఉండాలి రొటీన్లో. మాయిశ్చరైజర్ అగైన్ ఇంపార్టెంట్. ఆయిలీ స్కిన్ ఉంటే లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి, బాగా డ్రై స్కిన్ ఉంటే దానికి కావాల్సిన రిపేర్ మాయిశ్చరైజర్స్ అట్లా ఉంటాయి. సో దాన్ని బట్టి ఏదైనా వాడుకోవాలి. సన్ స్క్రీన్ అనేది అబ్సల్యూట్లీ మ్యాండేటరీ, ఎస్పెషలీ ఇండియాలో ఇది నాన్ నెగోషియబుల్. నాకు సన్ స్క్రీన్ నచ్చదు, పడలేదు అంటే స్కిన్ అంతకంత డ్యామేజ్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఈ 3 థింగ్స్ అనేవి ఎసెన్షియల్స్. సో ఇవి లేకుండా ఏవేవో వాడితే అసలు దాని పాయింటే ఉండదన్నమాట. కొన్నిసార్లు పేషెంట్స్ వస్తారు మా దగ్గరికి, నేను రెటినాల్స్ వాడుతున్నా, వైటమిన్ సి వాడుతున్నా, హైలోరానిక్ యాసిడ్ వాడుతున్నా, నియాసినమైడ్ వాడుతున్నా అని చెప్పి, బట్ సన్ స్క్రీన్ వాడుతున్నారంటే లేదంటారు, ఎందుకంటే నాకు నచ్చదని చెప్తారు. సో ఇది వాడకుండా అవన్నీ వాడితే ఏం రిజల్ట్ ఉండదు, ఎందుకంటే ఇది చేసే డ్యామేజ్ ఇది చేస్తుంది. అండ్ యాక్టివ్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. ఫేస్ సన్ స్క్రీన్ మళ్ళీ బాడీ సన్ స్క్రీన్ రెండు డిఫరెంట్గా ఉంటాయండి. అంటే బాడీకి కొంచెము వైట్ కాస్ట్ ఉన్నా కూడా ఎవరు అంత మైండ్ చేసుకోరు, బట్ ఫేస్ మీద మాత్రం మనకు అట్లా ఆడ్గా కనిపించకుండా ఉండాలి, టూ గ్రీజీగా కాకుండా, టూ డ్రైగా కాకుండా, మోస్ట్ పీపుల్కి అట్లా కావాలి కాబట్టి అట్లా ఉంటుంది. బాడీ సన్ స్క్రీన్ జనరలీ ఈజీగా స్ప్రెడ్ అయ్యేది పిక్ చేసుకుంటాము, కొంచెం కాస్ట్ ఉన్నా పర్వాలేదు అది. సో యూజువలీ బిగ్గర్ ప్యాక్స్లో వస్తే ఈజీగా ఉంటుంది అప్లికేషన్, స్ప్రేస్లో అయితే ఈజీ ఉంటుంది బ్యాక్ అప్లికేషన్ అండ్ ఎవ్రీథింగ్. సో బాడీ సన్ స్క్రీన్స్ కొంచెం అందుకే కొంచెం డిఫరెంట్ ప్యాక్స్ ఫార్ములేషన్లో అండ్ ప్యాకేజింగ్లో వస్తాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కొంతమంది డిజిటల్ ఫిల్టర్స్ లాగా కనిపించాలి అనేటటువంటి మైండ్ సెట్తో వస్తూ ఉంటారు కదా. సో సైకలాజికల్లీ వాళ్ళని మీరు ఎలా డీల్ చేస్తారు? సో ఐ వుడ్ సే దట్ ఒక హాఫ్ ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళకి కొంచెం లైక్ వాడుకొని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని అంటారు, కానీ వీ అకేషనలీ డూ గెట్ పేషెంట్స్ వీళ్ళు మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉంటుంది దాంతో, నాకు వాళ్ళ ఫేస్ మీద వాళ్ళు ఫిల్టర్ పెట్టుకొని మరి నాకు చెప్తారు నాకు నా ఫేస్ ఇట్లా అవ్వాలని చెప్పి. బట్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వై దే హ్యావ్ ద నీడ్ టు ఫీల్ లైక్ దట్ టు. ఎందుకంటే ఏది రియాలిటీ, ఎక్కడ వరకు అది పాసిబుల్ అవుతుంది, ఎక్కడ వరకు స్కిన్ ఇంప్రూవ్ అవ్వగలుగుతుందో అదంతా మనం కరెక్ట్గా చెప్తేనే పేషెంట్కి అర్థమవుతుంది. లేకపోతే వాళ్ళు ఇంకా ఏమంటారు అన్అటైనబుల్ థింగ్స్ని అంత కోరుకుంటూ అట్లానే దాన్ని పర్సూ చేస్తూ ఇంకా దానిలో ఏమంటారు ఆ బావిలోకి వెళ్ళిపోతూ అట్లానే ఉంటుంది. కానీ కొంచెం ఆ రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం వాళ్ళని ట్రీట్ చేయాలి ఎప్పుడైనా కూడా, ఎందుకంటే దాన్ని బాడీ డిస్మార్ఫియా అంటామన్నమాట. పేషెంట్స్కి కాన్స్టెంట్గా వాళ్ళకి ఏదో చేంజ్ చేయాలనిపిస్తుంది, నా నోస్ బాగాలేదు, నా స్కిన్లో ఇది ఉంది, ప్రతి ఒక్క చిన్న ఫాల్ట్ వాళ్ళకి నచ్చదు, ఎంత చేసినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇట్లాంటి పేషెంట్స్ని క్లియర్గా కౌన్సిల్ చేసి వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ట్రీట్ చేయడమే ప్రాపర్. ఓకే. అండ్ బ్యూటీ అన్నది ఈ రోజుల్లో ఎందుకు ఇంత కమర్షియల్ ఆస్పెక్ట్ అయిపోయిందని అంటే, మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఆర్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ వరకు అసలు ఇంతలా లేదు. అంటే జస్ట్ ఇంట్లో ఏదన్నా నార్మల్ హోమ్ రెమెడీస్ ఆర్ సంథింగ్ దే యూస్ టు డూ. బట్ కానీ ఈ లాస్ట్ ఒక 2 decades ఎస్పెషల్లీ లాస్ట్ 10 years అలా తీసుకుంటే దేర్ ఇస్ అ వాస్ట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద బ్యూటీ సెక్టర్. వై, ఎందుకంటారు? ఐ థింక్ ద మెయిన్ రీజన్ ఈస్ దేర్ ఆర్ 2 things. ఒకటి ఏంటంటే సోషల్ మీడియా వల్ల అవేర్నెస్ ఎక్కువైంది అందరికీ, దట్ అందరూ ఇట్లా ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు, వాళ్ళ స్కిన్ ఇట్లా ఉంది, నాకు అట్లా కావాలి అని ఉంది. ఆ థాట్ ప్రాసెస్ నాకు అట్లా కావాలని ఎందుకు వచ్చిందంటే, ఈ ప్రొసీజర్స్ అన్నీ వచ్చాయి, సైన్స్ అంతా డెవలప్ అయింది, సో నేను కూడా ఏదైనా చేసుకుంటే అది అట్లా అటెండ్ చేసుకోవచ్చు అని ఈ 2 చేంజెస్ జరిగాయి ఈ లాస్ట్ 15 years 20 yearsలో పర్టికులర్లీ. అండ్ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యూ సీ 20 years ago 30 years ago చాలా టాబూస్ ఉండేవి, ఫేస్ బాగాలేదు, ఇట్లా బాగాలేదు, ఎస్పెషల్లీ విమెన్కి. సో ఇది లేదు అది లేదు అని చెప్పి డిస్క్రిమినేట్ చేయడం ఇదంతా బాగా ఎక్కువ ఉండేది. ఇప్పుడు పీపుల్కి తెలుసు ఏమైనా బాగాలేకపోతే యాక్నే ఉంటే యాక్నే స్కార్స్ ఉంటే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే తగ్గిపోతుంది అని అందరికి తెలుసు. సో దాంట్లో ఏమీ లేదు, వాళ్ళ కాన్ఫిడెన్స్ కోసము. ఇప్పుడు పీపుల్ ఆర్ వర్కింగ్, ఎక్కువ సోషల్ ఇంటరాక్షన్స్ పెరిగాయి, ఆఫీస్లో నేను క్లయింట్స్ని ఫేస్ చేస్తున్నాను, నాకు నాకు స్కిన్ బాగుండాలి అని నార్మల్ పీపుల్ కూడా ఎవరైనా కూడా ఇదంతా ఎందుకు సఫర్ అవ్వాలి, దీంతో కాన్ఫిడెన్స్ లేకుండా ఎందుకు ఉండాలి, చేయించుకుంటే అయిపోతుంది అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకొని దే ఆర్ గెటింగ్ ఇట్ ట్రీటెడ్ అంతే. ఓకే. అండ్ ఇంకొంతమంది ఇంట్లో ఈ రీల్స్ వీడియోస్ ఇవి చూసి, అంటే యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు,
హోమ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో అవి వితౌట్ ఎనీ కన్సల్టేషన్ అసలు ఏం లేకుండా వాడిస్తూ ఉంటారు. అది కూడా అగ్రెసివ్ గా ఓకే వీళ్ళు ఇది చెప్పారు, ఓకే ఈ రోజు నేను ఇది వాడేస్తాను, రేపు ఇంకొకటి చెప్పారు ఇది యూజ్ చేసేస్తాను. సో దీని వల్ల స్కిన్ కి జరిగేటటువంటి డ్యామేజ్ ఏంటండి? సో చాలా కామన్గా వస్తారు. సో స్కిన్ మీద ఏదో యూనో రీల్లో ఏదో ప్యాక్ చూసా పెట్టాను, ఆర్ ఈ వాట్స్ చేయడానికి ఏదో హ్యాక్ చెప్పారు చేశాను, యాక్నే తీసేయడానికి ఏదో హ్యాక్ ఉంది చేశాను, హెయిర్ పెరగడానికి ఏదో ఉందని. చాలా వరకు ఇవన్నీ ఏదో కైండ్ ఆఫ్ ఇరిటెంట్ కాంటాక్ట్ డర్మటైటిస్ అంటాము. స్కిన్ కొద్దిగా బర్న్ అయిపోయినట్టు అయిపోయి వస్తారనమాట. లేకపోతే ఏదైనా ఇచ్చింగ్, ఇరిటేషన్, ర్యాష్ వచ్చి లేకపోతే కొన్నిసార్లు ఇన్ఫెక్ట్ అయ్యి వస్తుంది అనమాట దాంతో. సో చాలా వరకు చాలాసార్లు నేను చేసుకున్నాను నాకేం కాలేదు అనుకుంటారు, కానీ 1 fine day థింగ్స్ కెన్ గో బ్యాడ్ అండ్ అప్పుడు దే కమ్ బ్యాక్ టు అస్. నేను ఇంతకుముందుకు ఇదంతా చేసుకున్నాను అప్పుడేం కాలేదు ఇప్పుడు చేస్తేనే అయింది అనుకుంటారు వాళ్ళు, కానీ వాటన్నిటికీ రిస్క్స్ ఉంటాయి. ఇంట్లో డర్మా రోలింగ్ చేస్తే ఇన్ఫెక్షన్కి ఛాన్స్ ఉంటుంది, ఇంట్లో వాట్స్ తీసుకుంటే దానికి ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఉంటుంది, ఇంట్లో ఏదో అన్ని కలిపేసి ఫ్రూట్స్ వెజిటబుల్స్ కలిపేసి ప్యాక్ పెడితే ఏదైనా ఇరిటేషన్ అయ్యి ర్యాష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ రిస్క్సే దాంతో. మళ్ళీ వాటితో అంత బెనిఫిట్ ఉంటుందంటే అది కూడా ఉండదు. అదొక మెంటల్ సాటిస్ఫాక్షన్, నేను ఏదో న్యాచురల్గా చేస్తున్నాను కాబట్టి దీనికి ఏం హామ్ ఉండదు, దీనివల్ల నేను మారిపోతున్నాను, ఆ రీల్లో చూసాను ఇక్కడ నుండి ఇట్లా తెల్లగా అయిపోయారు సో పెట్టేసుకుంటే నేను కూడా అయిపోతాను, చీప్ అండ్ ఈజీ వే టు డూ ఎట్ హోమ్ అనుకుంటారు. సో బట్ దానివల్ల ఏమీ రాదు. సో అదంతా చేయడం కూడా కంప్లీట్లీ వేస్ట్. ఓకే. సో యూజువల్లీ శనగపిండి, పెరుగు ఇలాంటి రెమెడీస్. సో శనగపిండి, పెరుగు, బనానా, ఎగ్, టొమాటో ఇవన్నీ చాలా కామన్ హోమ్ రెమెడీస్. ఏజెస్ నుండి అందరికీ తెలుసు శనగపిండి పెట్టి యూనో స్నానం చేయాలి అదంతా. బట్ శనగపిండి ఈజ్ డ్రైయింగ్, మళ్ళీ ఎక్స్ఫోలియేట్ చేస్తుంది కాబట్టి కొద్దిగా డ్రైయింగ్ అనే ఉంటుంది స్కిన్ దాంతో. సో వాటన్నిటికీ కూడా ఏజ్ ఓల్డ్ రెమెడీస్కి అఫ్ కోర్స్ ఉండేవేమో, కానీ ఇప్పుడు ఉండే పొల్యూషన్కి వీటన్నిటికీ అవన్నీ సెట్ అవ్వట్లేదు. పెరుగు పెట్టి ఇవన్నీ కూడా ఏమి రావు. జుట్టుకు పెరుగు పెడితే డాండ్రఫ్ పోతుందని పెడతారు, ఆర్ ఎగ్ పెట్టాలి, ఎగ్ పెడితే సాఫ్ట్ అవుతుంది, గ్రోత్ పెరుగుతుంది. ఎగ్ అట్లా పెడితే ప్రోటీన్ అబ్జర్వ్ అవ్వదు, సో హెయిర్ ఫాల్ ఏం కంట్రోల్ అవ్వదు దాంతో. ఓకే ఫైన్. అండ్ అలానే ఈ సున్నిపిండి కూడా చెప్తూ ఉంటారు కదండి, ఏదన్నా ఈ స్కిన్ ట్యాన్కి యూజ్ అవుతుంది, ఇది ఏమీ పని చేయదు యాక్చువల్లీ. ట్యాన్ ఎందుకు అవుతుంది? ఎండ వల్ల అవుతుంది, ఎండకి ఎక్స్పోజర్ వల్ల అవుతుంది. సున్నిపిండి ఏం చేస్తుంది? అది ఓన్లీ పైన ఎక్స్ఫోలియేషన్ చేస్తుంది, బట్ దానివల్ల ఏం ట్యాన్ తగ్గదు. ట్యాన్ తగ్గాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సన్ స్క్రీన్, సన్ అవాయిడెన్స్, ఈ 2 చేస్తేనే తగ్గుతుంది. ఓకే, సున్నిపిండి డజంట్ హెల్ప్. ఫైన్ అండి. సో ఈ స్కిన్ బ్యారియర్ ఎలా వర్క్ చేస్తుందండి? అంటే ఈ 10 step రొటీన్ అన్నది అంటారు కదా, సో అది యూజువల్లీ అంటే యూస్ఫుల్ కంటే కూడా హార్మ్ ఎక్కువ ఎందుకు చేస్తుంది అంటారు? సో ఈ 10 step రొటీన్లో ప్రాబ్లం ఏంటంటే టూ మెనీ ప్రోడక్ట్స్, టూ మెనీ థింగ్స్. వాళ్ళకి లేని కన్సర్న్ కూడా మిస్డైగ్నోజ్ చేసుకుంటారు. చాలా మంది ఇప్పుడు కామన్ ఏంటంటే చాట్ జీపీటీలో వాళ్ళు ఫోటో పెట్టేసి నాకు ఏముంది అని రాసుకుంటారు. అదేదో చెప్తుంది. చాట్ జీపీటీ ఈజ్ నాట్ యునో ఇట్ ఈస్ నాట్ ఎ డర్మటాలజిస్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ డాక్టర్. దానికి ఏం తెలుస్తుంది? అది ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అగ్రిగేట్ చేసి మీకు ఏదో సజెషన్స్ ఇస్తుంది. దాని బేసిస్లో నా స్కిన్ టైప్ ఇదా అదా, వాళ్ళకు ఉన్న క్వైరీస్ వాట్ ఎవర్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూసిన ఇన్పుట్ అదంతా కూడా ఇచ్చుకొని వాళ్ళు అడుగుతుంటారు. దాన్ని బట్టి రొటీన్స్ చేసుకొని నేను ఈ ట్రీట్మెంట్ అంతా చేస్తున్నా, చాట్ జీపీటీ చెప్పిందని చెప్పొచ్చేటోళ్ళు చాలా కామన్ అయిపోయారు. అసలుకి డే ఇన్ డే అవుట్ అయిపోయింది. ఇంతకుముందుకు జస్ట్ రీల్స్ చూసి ట్రై చేసుకుని వచ్చేవాళ్ళు, ఇప్పుడు దే ఫీల్ కాన్ఫిడెంట్ దట్ చాట్ జీపీటీ చెప్పింది కదా వాడతాను. యాక్చువల్లీ నెక్స్ట్ నేను ఎలాగో అడుగుదాం అనుకున్నాను ఈ టాపిక్, నిజంగా మీరే తీసుకొచ్చారు. సో అంటే ఈ మధ్య రేపు మనకి ఏఐ చాట్ జీపీటీ ఫేమస్ అయిన తర్వాత అసలు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళి కన్సల్ట్ అవ్వడం, ఓకే ఓకే ఇక్కడ ఒక పింపుల్ వచ్చిందా లేదా, స్కిన్ ప్రాబ్లం ఉందా, పిక్ తీసి పెట్టేసి ఓకే వాట్ ఈస్ టైప్ ఆఫ్ ద స్కిన్ ప్రాబ్లం, దీనికి నువ్వు ఇచ్చేటటువంటి డయాగ్నోసిస్ ఏంటి. ఫన్నీ లైక్ ఒక రోజు దేర్ వాజ్ ఎ చైల్డ్ యూనో నేను చెప్తుంటే ఫోన్ తీసుకుని తను అన్ని అప్పటికప్పుడు కొట్టి చూస్తుంది. చాట్ జీపీటీ చెప్తుంది ఇట్లా చేయొద్దంట అట్లా చేయొద్దంట అని. నేను అదే చెప్పా, ఫోన్ తీసుకొని చాట్ జీపీటీకి అన్ని తెలియదు, నువ్వు చెప్పే దాన్ని బట్టి అది ఆన్సర్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ జీపీటీ యూనివర్సలీ 100% యాక్యురేట్ కాదు, అదే చెప్తుంది. నేను 100% కరెక్ట్ కాదు, నేను ఓన్లీ ఇన్ఫర్మేషన్ అగ్రిగేట్ చేసి మీకు ఒక ఆన్సర్ ఇస్తున్నాను మీరు అడిగేదాన్ని బట్టి అంతే. సో చిన్నపిల్లల నుండి కూడా అందరికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు చాట్ జీపీటీలో పెడితే వచ్చేస్తుంది, అయిపోయింది, నాకు తెలిసిపోతుంది, ఎందుకు డర్మటాలజిస్ట్ దాకా వెళ్ళాలి అని చెప్పి. బట్ వీఆర్ బియాండ్ ద ట్రెండ్ అనుకుంటా, ఎందుకంటే చాలామంది ఇవన్నీ వాడేసి ఆల్రెడీ ఇవన్నీ చేసుకొని వచ్చా, మీరు నాకు సొల్యూషన్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నేను వాడని ఇదంతా వేస్ట్, ఇంకా నేను డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తేనే తగ్గుతుంది అని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయ్యి వస్తున్నారు అనమాట. ఇంక ఇది ఇంతే తగ్గదు అని చెప్పి. కానీ చాలా కామన్ అయిపోయింది. చాట్ జీపీటీని అడిగి
హోమ్ హ్యాక్స్ చాట్ జీపీటీని అడిగి హోమ్ పీల్స్, హోమ్ వాట్ ఎవర్ లోషన్స్ అన్నీ చేసుకొని వస్తున్నారనమాట. సో ఇదంతా ఇన్ఫ్లుయెన్సర్ లెవెల్లో నుండి వెళ్ళిపోయింది, దాని నుండి ఇంకో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఓకే. సో హౌ యూ డీలింగ్ విత్ దిస్ ప్రజెంట్ ట్రెండ్ అండి, చాట్ జీపీటీ, ఏఐ? వీ టెల్ పేషెంట్స్ యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే ఇదే చెప్తాను నేను వాళ్ళకు కూడా, చాట్ జీపీటీ ఓన్లీ అగ్రిగేట్ చేసి చెప్తుంది, అది మీ ఫీడ్బ్యాక్ మీద డిపెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ మీరు ఏమంటారు, నాకు ఇది పోర్ అని మీరు అనుకుంటారు, అది పోర్ కాదు, అది యాక్నే స్కార్ అయి ఉంటుంది. ఆర్ మీరు ఇది పిగ్మెంటేషన్ అనుకుంటారు, ఆ పిగ్మెంటేషన్లో థౌజండ్స్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. పిగ్మెంటేషన్ అనేది జస్ట్ ఒక బ్లాంకెట్ టర్మ్, మీరు అనుకునేది. నాకు ఇది హీట్ బాయిల్ అని మీరు అనుకుంటారు, బట్ దట్ కుడ్ బి సంథింగ్ ఎల్స్. ఇట్ కుడ్ బి ఎ సిస్ట్, ఇట్ కుడ్ బి ఎన్ యాక్నే. సో దాంట్లో యాక్చువల్ డయాగ్నోసిస్ చేయడానికి యూజర్ ఇన్పుట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది తప్పుంటే దాని అవుట్పుట్ కూడా తప్పే ఉంటుంది ఎట్లయినా కూడా. ఓకే, ఫైన్. కొంతమంది ఇంకా దే గెట్ ట్రీటెడ్, ఇంకా పెద్ద పెద్ద స్కిన్ కండిషన్స్ అంటే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, లూపస్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి ఉంటే కూడా వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు సెల్ఫ్ ట్రీట్ ఎట్ హోమ్ అండ్ కమింగ్ అండ్ దెన్ అప్పుడు మమ్మల్ని సొల్యూషన్ అడుగుతున్నారు అనమాట. దీనివల్ల చాలా అవుతుంది, బట్ ఏమో మేము చెప్తే లాస్ట్కి అయితే ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఫర్ అ సొల్యూషన్, దే ఆల్రెడీ నో డర్మటాలజిస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఇది వర్క్ అవుతుందని చెప్పి వస్తున్నారు, కాబట్టి దే ఆర్ లిజనింగ్ టు అస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు చాలా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ లైక్ రెటినాల్, విటమిన్ సి, నియాసినమైడ్ ఇవన్నీ కలపడం వల్ల స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ జరుగుతుందండి? సో ఇది ఎట్లా అంటే ఇట్స్ లైక్ మేకింగ్ సాలడ్ అనమాట, అన్నీ కలిపి అదేం పని చేయదు. అట్లా చేస్తే ఎక్కువ పెట్టుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది అనుకుంటారు, కానీ మోర్ ఇస్ నాట్ ఆల్వేస్ బెటర్. ఎప్పుడైనా కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే బాగా పని చేస్తుందేమో, ఎక్కువ యాక్టివ్ అప్లై చేస్తే బాగా అవుతుందేమో అని చెప్పి ఎప్పుడైనా కూడా యాక్టివ్స్ అనేవి కాన్సన్ట్రేటెడ్ సబ్స్టెన్సెస్ కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ అయినా అది ఎంత అప్లై చేస్తున్నామో అదంతా కూడా చాలా దాని అప్లికేషన్ యూసేజ్ ఎట్లా ఉంటుందో అట్లానే చేయాలి. ఈ వైటమిన్ సితో నియాసినమైడ్ పెట్టేసి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మిక్స్ అంతా చేస్తే ఏం బెటర్ అవ్వదు. మీ స్కిన్ మీద అవన్నీ మీరు వేస్ట్ చేసుకోవడం తప్ప ఇంకేం ఉండదు. అండ్ కెమికల్ పీల్స్ అనేవి స్కిన్ని ఫండమెంటల్లీ ఎలా చేంజ్ చేస్తుందండి? అండ్ అట్ ద సేమ్ టైం దానికి ఆపోజిట్గా ఈ స్పా ఫేషియల్స్ ఉంటాయి కదా, ఇవి ఎందుకు టెంపరరీ అంటారు? సో కెమికల్ పీల్స్లో ఏంటంటే వీఆర్ యూజింగ్ అ కాన్సన్ట్రేటెడ్ లోషన్, వీ యూజ్ ఇట్ ఆన్ ద ఫేస్, అండ్ దాని పర్పస్ ఏంటంటే మీ అప్పర్ మోస్ట్ లేయర్స్ని అది ఇట్ విల్ ఎక్స్ఫోలియేట్ దట్ వెరీ స్ట్రాంగ్లీ. ఆ పైన ఉన్న లేయర్స్ వెళ్ళిపోయి కింద నుండి యుల్ గెట్ లైటర్ స్కిన్ అండర్నీత్ దట్. అండ్ ఆల్సో ఏదైనా యాక్నే ఉన్నా యాక్నే కంట్రోల్ పీల్స్ చేస్తాం, ఏదైనా స్పెసిఫిక్ పిగ్మెంటేషన్ ఉంటే దానికి తగ్గట్టు చేస్తాం, డెప్త్స్ ఉంటాయి పీల్స్లో. సో అందుకని దాని రిజల్ట్ అనేది మీకు ఎక్కువ తెలుస్తుంది. స్పాలో చేసే ఫేషియల్స్ ఏంటంటే యూజువలీ దాంట్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు, యూజువలీ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ అట్లా ఇట్లా అని ఉంటాయి, కానీ దాంట్లో కాన్సన్ట్రేటెడ్ పర్సంటేజెస్ అట్లా ఏమి ఉండవు. అండ్ అది అప్లై చేసినప్పుడు అదొక క్లెన్స్డ్ అండ్ రిఫ్రెష్డ్ ఫీలింగ్ ఉంటుంది. యూజువలీ పోర్స్ కొంచెం అప్పటికప్పుడు ష్రింక్ అయిన ఫీలింగ్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఆల్ ద ఫేస్ ప్యాక్, ఎవ్రీథింగ్ దట్ దే డూ, మసాజ్ అండ్ ఎవ్రీథింగ్. దానివల్ల అట్లా అనిపిస్తుంది, కానీ అది టెంపరీగా ఉంటుంది 2-3 డేస్కి. బట్ స్ట్రాంగర్ థింగ్స్ వాడితేనే మీకు యాక్చువల్ ఎఫెక్ట్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి కూడా ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా చూస్తున్నానండి ఇన్ ద సోషల్ మీడియా, ఒజంపిక్ ఫేస్ థిన్ చేయటం, అది ఒకసారి దాని గురించి చెప్పండి. హౌ సేఫ్ ఇట్ ఈజ్? అంటే నార్మల్గా ఎవరైనా యూస్ చేసేయచ్చా దానిలాగా? సో బేసికలీ ఈ ఒజెంపిక్, మొయింజారో, విగోవి అనేవి వెయిట్ లాస్ డ్రగ్స్ అనమాట. సో ఇవన్నీ GLP-1 బ్లాకర్స్ కిందకు వస్తాయి. సో ఇది ఫేస్ వాల్యూమ్ లాస్ కోసం కాదు ప్రైమరీలీ ఇచ్చేది. ఐ థింక్ దీనికోసం ఎవరు వాడట్లేరు, మెయిన్గా వెయిట్ లాస్ అవ్వడానికి వాడుతున్నారనమాట. సో ఒబిసిటీ అనేది ఇప్పుడు ఇట్ ఈస్ బీయింగ్ డెల్ట్ డిఫరెంట్లీ. ఇది ఓన్లీ విల్ పవర్ వల్ల తగ్గట్లేరు మనుషులు అన్న కాన్సెప్ట్ తోటి ఎవరు డీల్ చేయట్లేము. ఒబిసిటీ అనేది చాలా కాంప్లెక్స్ కండిషన్స్. మన ఏషియన్స్లో ఎస్పెషలీ మెటబాలిక్ ఒబిసిటీ అని ఉంటుంది, స్కిన్నీ ఫ్యాట్, వేర్ వీఆర్ బక్కగానే ఉంటాము బట్ మనకు మెటబాలిక్ ఇష్యూస్ ఉంటాయి. సో అవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి మన లైఫ్ స్టైల్ అనేది, మన ఇంటేక్, మనం వాట్ వీఆర్ ఈటింగ్ అనేది చాలా చేంజెస్ రావాలి. సో ఈ డ్రగ్స్ ఎక్కడ ప్లే చేస్తున్నాయంటే రోల్, ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉండి తగ్గడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళకి దాన్ని అపిటైట్ సప్రెస్ చేస్తుంది. అసలు వాళ్ళకి అపిటైట్ లేకపోతే ఏమవుతుంది, ఇంటేక్ అంతా తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా క్యాలరీస్ తీసుకునేవి, క్యాలరీస్ స్పెండ్ చేసేది దాని మధ్యలో గ్యాప్ వచ్చి దానివల్ల వాళ్ళు వెయిట్ లాస్ అవుతూ ఉంటారనమాట. సో ఆ వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో ఏమంటే ఇప్పుడు మనం తీసుకునేటటువంటి టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఆకలిని తగ్గిస్తుంది, అపిటైట్ ఉండదు, అది ఆకలి ఉండదు, తినాలనిపించదు. అండ్ తిన్నా కూడా ఫుల్నెస్ ఎక్కువ అనిపిస్తుంది, ఎక్కువ తినలేరు అనమాట. దానివల్ల అది ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటుంది. సో మొత్తం తీసుకునేదంతా తగ్గిపోతుంది. మొయింజారో ఇంజెక్షన్స్ వస్తాయి, విగోవి ఇంజెక్షన్స్ వస్తాయి, ఒజెంపిక్, సెమాగ్లూటైడ్ టాబ్లెట్స్ ఉన్నాయి. సో వీటన్ని పర్పస్ కూడా అట్లానే ఉంటుంది అనమాట. అవన్నీ అట్లానే వర్క్ అవుతాయి. సో యాపిటైట్ రిడక్షన్ ఉంటుంది దాంట్లో. ఆకలి లేకపోతే తినరు, బక్కగా అవుతారు. సో ఆ బక్కగా ప్రాసెస్లో ఏమవుతుందంటే ఫేస్లో వాల్యూమ్ కూడా తగ్గుతుంది. సో దానివల్ల ఆ ఫేసెస్ అంతా సడన్గా చేంజ్ అయిపోయి
ఇంకా అప్పుడు ఫేస్లో ఉండే ఫ్యాట్ అంతా తగ్గిపోయేసరికి ఆ బోనీగా ఫేసెస్ అంతా కనిపిస్తున్నాయి, వాల్యూమ్ తగ్గిపోయినట్టు, సడన్లీ ఏదో ఏజ్ అయిపోయినట్టు ఫేసెస్ అట్లా కనిపిస్తున్నాయి అనమాట. మెయిన్గా ఏంటంటే ఫాస్ట్ వెయిట్ రిడక్షన్ వల్ల ఇట్లా అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వెయిట్ లాస్ తగ్గేటప్పుడు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అపిటైట్ తగ్గినా కూడా మీరు మొత్తం షుగర్సే తింటూ ఉండి ఏం ఎక్సర్సైజ్ చేయకపోతే ద వే బాడీ లూజెస్ వెయిట్, అంటే బాడీలో లీన్ మజిల్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, ఏది తగ్గుతుంది అనేది మీ ఇంటేక్ బట్టి, మీ యాక్టివిటీ బట్టి డిటర్మైన్ అవుతుంది అనమాట. మీరు వర్కౌట్ చేస్తూ ప్రోటీన్ బాగా తింటూ ఉంటే ఫ్యాట్ తగ్గుతుంది. మీరు వర్కౌట్ చేయకుండా ఏది పడితే అది తిని అట్లా ఉంటే ఓవరాల్గా మజిల్ తగ్గుతుంది, ఫ్యాట్ తగ్గుతుంది. అండ్ వెయిట్ పెరిగినప్పుడల్లా మనం ఫ్యాటే గెయిన్ అవుతాం, మజిల్ గెయిన్ అవ్వము. మజిల్ గెయిన్ అవ్వాలంటే చాలా వర్క్ చేయాలి, దానికి వర్కౌట్ చేయాలి, లిఫ్ట్ చేయాలి వెయిట్. సో దీనివల్ల ఆ బాడీలో చేంజెస్ అనేవి ఎట్లా అవుతాయి అనేది డిటర్మైన్ అవుతుంది అనమాట. సో మొంజారో ఆర్ ఒజెంపిక్ ఏదైనా వేసుకొని GLP-1 బ్లాకర్స్ ఏది తీసుకున్నా కూడా వర్కౌట్ చేసుకుంటూ ప్రాపర్గా డైట్ చేసుకుంటూ చేస్తే ఈ చేంజెస్ అనేవి కొద్దిగా తక్కువ ఉంటాయి. బట్ ఆఫ్ కోర్స్ కొంతమంది వెన్ దే ఆర్ లూజింగ్ 50 kgs 60 kgs ఆబ్వియస్లీ ఆ డిఫరెన్స్ ఉంటుంది, సాగ్ ఉంటుంది, ఎక్సెస్ స్కిన్ అంతా వస్తుంది. సో ఇదంతా ఉంటుంది కాబట్టి దే ఆర్ ఆల్సో లుకింగ్ టు కరెక్ట్ దోస్ థింగ్స్ ఆల్సో. యూజువల్లీ వెయిట్ లాస్ టాబ్లెట్స్ అండ్ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అన్నవి ఎంతవరకు సేఫ్ అండి? సో వీటన్నిటికీ స్టడీస్ ఉన్నాయి. దెర్ ఆర్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ స్టడీస్ ఆన్ మొంజారో అండ్ ఒజెంపిక్. మెయిన్గా మై వ్యూ పర్టికులర్లీ ఆన్ దిస్ ఇస్ దట్ ఈ మన ఇండియన్స్లో కొమార్బిడిటీ బర్డన్ అనేది చాలా పెరిగిపోయింది రీసెంట్ టైమ్స్లో. ఒకప్పుడు టైప్ 2 డయాబెటీస్ అంటే 50+ ఉంటుంది అట్లా అనుకునే వాళ్ళు. ఇప్పుడు చూస్తే వీఆర్ సీయింగ్ దట్ ఇన్ చిల్డ్రన్ ఆల్సో. సో ఒబిసిటీ అనేది చిల్డ్రన్లో వస్తుంది. ఇన్ దర్ 20s అండర్ 25 డయాబెటీస్ టైప్ 2 ఇస్ బికమ్ సో కామన్. అసలుకి ఓవర్ వెయిట్ ఉండి అండ్ యాక్టివిటీ లేక ఇదంతా మారిపోతుంది. వీళ్ళు ఈ డిసీజ్ బర్డన్ని క్యారీ చేస్తూ ఇంకా నెక్స్ట్ 40 years ఉండాలంటే డయాబెటీస్ అనేది అన్ని ఆర్గన్స్ మీద వర్క్ అవుతుంది, అన్ని ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల లైఫ్ స్పాన్, డైలీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది, డైలీ ఫంక్షన్ తగ్గుతుంది, వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు జాయింట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అన్ని ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ వల్ల వెయిట్ లాస్తోని చాలామంది ఏం చెప్తారంటే నాకు ఆ ఫంక్షన్ పెరిగింది, నాకు ఆ మొబిలిటీ పెరిగింది, ఐఎమ్ ఫీలింగ్ యాక్టివ్, నాకు ఇంతకుముందులాగా అనిపించట్లేదు, ఐ లైక్ హౌ ఐ ఫీల్, మెంటలీ కూడా దే ఆర్ ఫీలింగ్ బెటర్ అనమాట. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా దాన్ని మానిటర్ చేసుకునే ఇస్తారు. దిస్ హ్యాస్ టు బి గివెన్ బై ఫిజిషియన్. ఇది ఎవ్వరు వాళ్ళు వేసుకొని ఇంట్లో ట్రయల్ చేసే మెడికేషనే కాదు అసలుకి. కంపల్సరీ అండర్ మానిటరింగ్, డోసేజ్ మానిటరింగ్ అంతా చేసుకుంటూనే ఇవ్వాలి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా హ్యాండిల్ చేస్తూ చేసుకునేది. సైడ్ ఎఫెక్ట్స్ అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, వామిటింగ్, నాజియా వెరీ కామన్గా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ చూడాలి. సో గివెన్ ద సైడ్ ఎఫెక్ట్స్ దట్ వీ నో ఆఫ్ వర్సెస్ ద అమౌంట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అది ఇంప్రూవ్ చేసేది చాలా ద రిస్క్ బెనిఫిట్ ఇస్ లాట్ హైయర్ అనమాట. సో ఎప్పుడు వెయిట్ లాస్ కాని వాళ్ళు చాలామంది ఈ డ్రగ్స్ వల్ల వెయిట్ లాస్ అయ్యి దే ఆర్ బికమింగ్ బెటర్ ఇన్ ఫిజికలీ యాక్టివ్. డిసీజెస్ అన్ని డయాబెటీస్ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడము, ప్రీ డయాబెటీస్ ఉంటే రివర్స్ అవ్వడం అట్లా అవుతుందన్నమాట. సో దీన్ని ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంది, కానీ దీన్ని అబ్యూస్ చేయకూడదు. అది వేసేసుకొని ఇంక నేను ఏదంటే అది చేసుకుంటా అంటే మాత్రం అది స్టాప్ చేయగానే వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ చాలామంది సెలబ్రిటీస్ ఇలా డ్రాస్టికల్లీ తగ్గిపోవడం మనం చూస్తూ ఉంటాము. అంటే అంతకుముందు చాలా వెయిట్ ఉన్న వాళ్ళు సడన్లీ చాలా స్లిమ్ అండ్ ఫిట్గా తయారైపోతూ ఉంటారు. న్యాచురల్గా అది పాసిబుల్ అవుతుందా అండి, ఆర్ ఇలాంటి ట్రీట్మెంట్స్ అవి కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది? సో న్యాచురల్గా అవ్వాలంటే దే హ్యావ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ విల్ పవర్, లాట్ ఆఫ్ డెడికేషన్ టు ఇట్, వర్క్అవుట్, డైట్, ఎవ్రీథింగ్. మొంజారో ఇవన్నిటికీ సబ్స్టిట్యూట్ కాదు. అల్టిమేట్లీ న్యాచురల్గా తగ్గాలన్నా క్యాలరీ డెఫిసిట్ ఉండాలి, మెడికేషన్ వేసుకొని చేయాలన్నా క్యాలరీ డెఫిసిట్ ఉండాలి. మెడికేషన్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ యూ. ఆకలి వేయట్లేదు. యూజువలీ చాలామందికి ఏంటంటే మళ్ళీ ఆకలి వేస్తుంటే దే ఫీల్ లైక్ ఈటింగ్. డైట్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఆ డిఫికల్టీ అనిపిస్తుంది ఎవరికైనా కూడా. డైట్ చేస్తుంటే ఆకలి వేస్తుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది, ఐమ్ హంగ్రీ, నాకు సరిపోవట్లేదు, నీరసం అనిపిస్తుంది, ఇదంతా ఉంటాయి. మొంజారో వాళ్ళు ఏంటంటే ఆ ఫుడ్ నాయిస్ అనేది పోతుంది అనమాట. సో ఆ ఫుడ్ టైంపాస్కి తినాలనిపించడము, ఆర్ నాకు ఆకలి వేస్తుంది ఫ్రీక్వెంట్గా, ఇవన్నీ ఉండవు కాబట్టి వెయిట్ లాస్ అవడానికి అది హెల్ప్ అవుతుంది. బట్ అల్టిమేట్లీ ద కాన్సెప్ట్ ఇస్ సేమ్. రెండిట్లో కూడా క్యాలరీ డెఫిసిట్ అనేది ఉండాలి. తినే క్యాలరీస్, ఖర్చు పెట్టే క్యాలరీస్, దాని మధ్యలో గ్యాప్ వస్తేనే వెయిట్ లాస్ అవుతుంది. అండ్ పౌడర్స్, గమీస్, లిక్విడ్స్,
సో వీటి మూలాన స్కిన్ డెన్సిటీ అన్నది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా అండి, లేదా ఇట్స్ ఓన్లీ కంప్లీట్లీ ఆ మార్కెటింగ్ ట్రిక్ అంటారు? ఇవన్నీ హెల్ప్ అవుతాయి, కానీ జనరల్ పాపులేషన్ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉందంటే నేను ఈ గమ్మీస్ వేసుకోగానే నాకు గ్లాస్ స్కిన్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు, కానీ అట్లా అవ్వదు. ఎందుకంటే దేనికైనా కూడా ఒక రీజనింగ్, ఒక సైంటిఫిక్ బేసిస్ ఉండాలి అది వర్క్ అవ్వాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమ్మీస్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి. ఇన్ సమ్ వే ఆర్ ద అదర్ దే కెన్ హెల్ప్, బట్ దే ఆర్ నాట్ మ్యాజిక్. అవన్నిటి వల్ల నేను కొలాజన్ పౌడర్ వేసుకోగానే నాకు స్కిన్ టైట్ అయిపోయింది అంటారు, అట్లా ఏం అవ్వదు. కొలాజన్ సప్లిమెంట్ వేసుకుంటే దాని అబ్జార్ప్షన్ కెన్ వేరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జార్ప్షన్ వేరీ అవుతుంది, దానివల్ల ఇమీడియట్గా తాగిన 20 డేస్కి మీకు ఏమీ మారిపోదు అదంతా అట్లా. సో ఇట్ ఈస్ అ సప్లిమెంట్, ఇట్ ఈస్ నెవర్ సంథింగ్ దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యూ లైక్ దట్. షుగర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్, ఇస్ దిస్ అ మిత్? నో, ఇట్ ఈస్ అబ్సల్యూట్ ట్రూత్. ఎందుకంటే నేను చాలా మందికి చెప్తుంటాను, నేను ఏజింగ్ ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలంటే మీ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోండి అని చెప్తాను నేను ఫస్ట్. ఎందుకంటే చాలామంది నౌ డేస్ ఎస్పెషలీ వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్ విత్ సో మెనీ హార్మోనల్ ఇష్యూస్, సో మచ్ ప్రీ డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఆల్. వీటన్నిటి వల్ల స్కిన్ ఏజ్ అవుతుంది, స్కిన్ డ్యామేజ్ అవుతుంది, హెయిర్ డ్యామేజ్ అవుతుంది, హెయిర్ ఏజింగ్ అంటే హెయిర్ లాస్ ఉంటుంది. సో వీటన్నిటి వల్ల కూడా పీపుల్ లుక్ మోర్ మెచ్యూర్, ఎక్కువ వాళ్ళ ఏజ్ కంటే బియాండ్గా కనిపించడం ఇదంతా అవుతుంది. సో షుగర్ ఈజ్ అబ్సల్యూట్లీ బ్యాడ్ ఫర్ ఎవ్రీథింగ్, అన్నిటికీ, నాట్ ఓన్లీ స్కిన్ అండ్ హెయిర్. మీ బాడీలో అన్ని ఆర్గన్స్కి కూడా షుగర్ అనేది బ్యాడ్. సో స్కిన్కి కూడా ఇట్ ఈస్ బ్యాడ్, ఇట్ కాజెస్ సో మెనీ ఇష్యూస్ విత్ స్కిన్. ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది. షుగర్ కన్జంప్షన్ ఎక్కువ ఉండడం వల్ల యూ కెన్ గెట్ యాక్నీ, యూ కెన్ అండ్ యూజువలీ షుగర్తో పాటు ఎంటీ న్యూట్రిషన్ ఉంటుంది కదా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఆర్ కామన్. అండ్ ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి దానివల్ల. అండ్ ఏజింగ్ అనేది, షుగర్ ఈజ్ సంథింగ్ దట్ ఏజెస్ యూ వెరీ ర్యాపిడ్లీ. సో ఫస్ట్ థింగ్ దట్ ఎనీవన్ హ్యాస్ టు డూ, డైట్ అండ్ లైఫ్ స్టైల్ వైజ్ నన్ను అడిగితే కట్ డౌన్ ఆల్ షుగర్. ఈ గ్లూటాథియాన్ అన్నది ఈ మధ్యకాలంలో చాలా వింటున్నామండి, టాబ్లెట్స్ అని చెప్పి జస్ట్ వాటర్లో ఇలా వేసేయడం, ఆ టాబ్లెట్ అది కరిగిన తర్వాత తాగేయడం, దానివల్ల మీ స్కిన్ చాలా బ్రైట్ అయిపోతుంది, తెల్లగా అయిపోతుంది అని చెప్పి, అది కరెక్టే అంటారా? సో గ్లూటథైన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. So there is some scientific evidence that it can cause fairness or whatever, but it is not given for fairness per se. ఎవరు తెల్లగైపోవడానికి ఇది వేసుకోండి అని అయితే మేము ఎవరు ఇవ్వము. సో జనరలీ అందరి పర్సెప్షన్ ఏమైపోయిందంటే, ఈ సెలబ్రిటీ ఇక్కడ నుండి ఇంత తెల్లగా అయిపోయారు, గ్లూటథైన్ పెట్టుకోవడం వల్లనే అయ్యారు, నాకు గ్లూటథైన్ కావాలి అని ఫీల్ అవుతారు. కానీ ఇచ్చే ముందరైతే క్లియర్లీ పేషెంట్స్కి ఉండాల్సిన అవేర్నెస్ ఏంటంటే, ఆ గ్లూటథైన్ వల్ల ఎవరు అట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వరు. ఇట్ ఈస్ అన్ యాంటీ ఆక్సిడెంట్. కొద్దిగంత గ్లో ఏమన్నా రావచ్చు, కొద్దిగా హైడ్రేషన్ బికాస్ ఆఫ్ ద ఐవీ డ్రిప్ అండ్ ఎవ్రీథింగ్, గ్లో అనేది వస్తుంది. సో బ్రైట్నెస్, కాంప్లెక్షన్ అనేది ఉంటుంది. కొన్ని స్కిన్ కండిషన్స్లో ఇట్ కెన్ హెల్ప్, బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ వాట్ పేషెంట్స్ ఎక్స్పెక్ట్ దట్ డజంట్ హ్యాపెన్ విత్ గ్లూటథైన్. జస్ట్ మనకి ఏదైతే స్కిన్ కలర్ ఆర్ స్కిన్ ఉంటుందో దాంట్లో నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ గ్లో, అడిషనల్ బూస్ట్. ఓకే. సో ఇది కూడా లైక్ ఎవరంటే వాళ్ళు తీసుకోవచ్చు అంటారా, అంటే వితౌట్ కన్సల్టింగ్ డర్మటాలజిస్ట్ ఆర్ డాక్టర్? జనరలీ వీ హ్యావ్ టు సీ అండ్ చెక్ అండ్ దెన్ ఓన్లీ గివ్ ఎవరికైనా కూడా. ఎందుకంటే ఇంటర్నల్గా ఏది వెళ్తున్నా కూడా ఎవరు సొంతంగా చేసుకునేటట్టు ఉండదు. ఇంటర్నల్గా ఏది వెళ్తున్నా కూడా ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోవాలి, అది అయితే బాటమ్ లైన్. ఓకే. సో ఈ గ్లూటాథియాన్ అన్నది ఓన్లీ ఇంటేకేనా అండి, లేదా ఇంకేదైనా సప్లిమెంట్స్లో ఉంటుందా? సో ఐవీ అండ్ టాబ్లెట్ ఫామ్లో ఉంటుంది యూజువలీ. సో ఐవీ ఫామ్ ఇస్ వెరీ పాపులర్ బికాస్ అబ్జార్ప్షన్ దాంట్లో బెటర్గా ఉంటుంది. టాబ్లెట్ ఫామ్లో ఇస్తారు, సప్లిమెంట్స్ లాగా ఉంటాయి, కానీ జనరలీ దానికంటే ఐవీ ఫామ్ ఇస్ మోర్ ఎఫెక్టివ్. ఓకే. సో ఎవరంటే అలాగే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చూసేసి వాటర్లో వేసేసుకోవడం, తీసేసుకోవడం లాంటివి చేయకపోతే బెటర్ అంటే. ఓకే, ఫైన్. అండ్ ఈ సౌండ్ వేవ్ అండ్ ఆర్ఎఫ్ టెక్నాలజీస్ అన్నవి సర్జరీ లేకుండా స్కిన్ని ఎలా లిఫ్ట్ చేస్తాయండి? సో సౌండ్ వేవ్ అంటే మెయిన్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ థింగ్స్ లైక్ హైఫూ అనమాట. సో హైఫూలో ఏంటంటే అల్ట్రాసౌండ్, ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ వల్ల ఇట్ గోస్ ఇన్ టు ద స్కిన్ లేయర్స్, డీపర్ లేయర్స్, స్మాష్ లేయర్ మీద ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో స్మాష్ లేయర్ అనేది మనం ప్లాస్టిక్ సర్జరీలో ఫేస్ లిఫ్ట్ చేసేది కూడా అదే ప్లేన్లో చేస్తాము. సో ఇది కూడా అదే ప్లేన్లో వర్క్ అవుతుంది. కానీ ఇది అఫ్కోర్స్ ఫేస్ లిఫ్ట్కి ఇది 100% సబ్స్టిట్యూట్ కాదు, బట్ ఇట్ క్రియేట్స్ దట్ లిఫ్టింగ్, టైట్నింగ్ ఎఫెక్ట్ బై వర్కింగ్ ఆన్ దట్ లేయర్ అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ సాగ్ అనేది అయితే ఉంటుందో దాని టైట్నింగ్ ఉంటుంది. అండ్ ఈ జా లైన్ కాంటరింగ్కి వాడతాము. అండ్ ఆల్సో సూపర్ఫిషియల్ స్కిన్కి, బ్రైటనింగ్కి, పోర్స్కి ఆల్సో ఇట్ కెన్ వర్క్ ఎట్ డిఫరెంట్ డెప్త్స్ అనమాట. దాంట్లో డెప్త్స్ అనేవి ఉంటాయి, దాన్ని బట్టి అదంతా మారుతుంది. సో హైఫో అనేది అట్లా వర్క్ అవుతుంది.
అండ్ ఆర్ఎఫ్ టైట్నింగ్ డివైజెస్ కొంచెం సూపర్ఫిషియల్ లేయర్స్లో వర్క్ అవుతాయి. అవి కూడా స్కిన్ టైట్నింగ్, టెక్స్చర్ చేంజ్కి, పైన సూపర్ఫిషియల్ ఉండే స్కారింగ్, పోర్స్ వీటన్నిటికీ అది ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రెండ్, చాలామంది ఫిల్లర్స్ని డిమోనైజ్ చేసుకొని నాకు ఫిల్లర్స్ వద్దు, నాకు ఇంకేమన్నా ఆప్షన్ ఇవ్వండి అని చెప్పి దే ఆర్ లుకింగ్ మోర్ అండ్ మోర్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ అనమాట, వేర్ హైఫూ అండ్ ఆర్ఎఫ్ ఆర్ డన్. దీంట్లో ఉండే బెనిఫిట్ ఏంటంటే ఇవి మోర్ ప్రివెంటేటివ్ ఏజింగ్గా కూడా వర్క్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఈ 2 ప్రొసీజర్స్లో కొలాజన్ స్టిమ్యులేషన్ అనేది అవుతుంది. కొలాజన్ అనేది మన బాడీకి ఏజ్తో పాటు తగ్గిపోతూ వస్తుంది. సో ఈ ప్రొసీజర్స్ చేయడం వల్ల అది దాని ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి ఏజింగ్ అనేది కొంచెం ప్రివెంటేటివ్గా స్లో డౌన్ అవ్వడం అవుతుంది. అండ్ ఈ సాగ్, టైట్నింగ్ ఇదంతా కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఫేస్ ఫీచర్స్ ఏం మారవు, బికాజ్ దీంట్లో ఏమీ ఇంజెక్ట్ చేయట్లేము, ఏం చేయట్లేం కాబట్టి దే బికమ్ వెరీ పాపులర్ విత్ పేషెంట్స్. ఇప్పుడు నేను అడగబోయేటటువంటి క్వశ్చన్ యాజ్ అ డర్మటాలజిస్ట్గా మీకు ఏదన్నా ఇబ్బంది కలిగిస్తే సారీ. డర్మటాలజిస్ట్లే చాలామంది ఆన్లైన్లో ఈ ప్రోడక్ట్స్ ఇవి వాడండి, ఇవి ఇంకొంచెం మాట్లాడుకుంటే ఈ ప్రోడక్ట్ 7/10, ఈ ప్రోడక్ట్ 6/10, 9/10 ఇలా చెప్తూ ప్రమోట్ చేస్తున్నారు కదా. సో అది ఓకే, డాక్టర్సే చెప్తున్నారు కదా, డర్మటాలజిస్ట్లే చెప్తున్నారు కదా, వాడితే తప్పేముంది అని చెప్పి జనాలు వితౌట్ కన్సల్టేషన్ ఎనీథింగ్ యూజ్ చేస్తున్నారు. సో ఈ ట్రెండ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో నేనైతే అసలు ప్రోడక్ట్స్ని ఎండోర్సే చేయను. ఎస్పెషలీ అసలు ఆన్లైన్లో అయితే అసలు ఐ డు నాట్ డిస్కస్ ప్రోడక్ట్స్ ఎట్ ఆల్, బికాస్ ఇట్ ఈస్ అగేన్స్ట్ అవర్ ఎథిక్స్. వీఆర్ నాట్ దేర్ టు ప్రమోట్ ప్రోడక్ట్స్, వీఆర్ దేర్ టు సర్వ్ అవర్ పేషెంట్స్. సో పేషెంట్ బెస్ట్ ఇంట్రెస్ట్లో చేసేది ఉంటే ఈ ప్రోడక్ట్ ప్రమోషన్స్ వీటన్నిటిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. యాజ్ అ డాక్టర్, ఇఫ్ ఐ వాంట్ టు గ్రో, ఇఫ్ ఐ ట్రీట్ మై పేషెంట్స్ వెల్, ఐ విల్ గెట్ మోర్ పేషెంట్స్. అంతేగాని ఇంకేమీ దానికి ఇంకో పెద్ద మ్యాజిక్ సీక్రెట్ సాస్ ఏమి ఉండదు దానికి. ఈ ప్రోడక్ట్ ప్రమోషన్స్ అనేవి యాక్చువల్లీ అనెథికల్. అండ్ ఆల్సో దెర్ ఆర్ గైడ్ లైన్స్ ఫ్రమ్ ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుండి గైడ్ లైన్స్ ఉన్నాయి దట్ వీ కెనాట్ ఎండోర్స్ ప్రోడక్ట్స్ and we cannot promote them, we cannot do paid collaborations with all these products. ఇవన్నీ అయితే completely unethical, and they are taking action against it. And also లీవింగ్ దట్ సైడ్, దట్ అపార్ట్, చాలా ప్రాబ్లమాటిక్ థింగ్ ఏంటంటే నాట్ ఓన్లీ డాక్టర్స్ బట్ అందరూ ఇదే అయిపోయింది. అందరూ దే సీ ఆన్లైన్, దే బై సంథింగ్, దే ట్రై సంథింగ్, దే సెల్ఫ్ డయాగ్నోస్, ఈ సైకిల్లో అందరూ చాలామంది ఉంటున్నారు అనమాట. బట్ ద ప్రాబ్లమ్ విత్ regulating only doctors on social media is that మేమంతా products promote చేయకపోతే it's the influencers, it is the people without degrees, it is somebody else with a company or a product owner, they are promoting it. So they are giving advice, Gyan, do this, use this, for acne do this. అసలు అబ్బాయి అయితే ఇంకా లెక్క ఉండదు. ఒక్కసారి ఓపెన్ చేస్తే ఇన్స్టా కావచ్చు ఏదన్నా, ఈ ప్రోడక్ట్ వాడాము ఇలా అయ్యింది, ఈ ప్రోడక్ట్ వాడితే మా ఫేస్ ఇంత హైడ్రేటింగ్ అయ్యింది, ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాం. సో అదంతా అయిపోతుంది. బట్ యాజ్ అ డాక్టర్ వీ కెనాట్ ఎండోర్స్ ఆల్ దీస్ థింగ్స్. సో ఐ డోంట్ గెట్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ ప్రమోషన్స్, ఇట్ ఈస్ నాట్ నీడెడ్ ఫర్ అస్. సో జనాలు కూడా కొంచెం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందంటారా అండి? అంటే నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ పర్టికులర్లీ డెర్మటాలజిస్ట్ ప్రమోట్ చేసేటటువంటి ప్రోడక్ట్స్ అనే కాదు, ఇప్పుడు మనం ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. సో అలా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేసేటటువంటి ప్రోడక్ట్స్ కూడా జస్ట్ లైక్ దట్, ఓకే వాళ్ళు చెప్పేశారు కదా, ఇట్ ఈస్ వర్కింగ్ ఏమో, ఇట్ విల్ వర్క్ ఏమో అని చెప్పి అలా యూజ్ చేయటం. సో యాక్చువల్లీ దిస్ ఇస్ ఆల్ మార్కెటింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఎప్పుడో కన్వెన్షనల్ అడ్వర్టైజ్మెంట్స్ ఎట్లా ఉండేవి, ఫెయిర్ అండ్ లవ్లీకి టీవీలో యాడ్ వచ్చేది, సో అందరు వాడుకునేవాళ్ళు. ఇప్పుడు టీవీస్ ఎవరు యాడ్స్ వస్తే స్కిప్ చేస్తున్నారు, నోబడీ ఈస్ వాచింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇన్స్టాగ్రామ్లో వచ్చేది చూసి వాడుతున్నారు ఇప్పుడు. సో ఓన్లీ ద మీడియం హ్యాస్ చేంజ్డ్, కానీ ఆ ఫార్మాట్ అయితే అట్లానే ఉంది. నేను ఫెయిర్ అండ్ లవ్లీలో 10 షేడ్స్ మారిపోయాయంటే అందరూ వాడేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అదే అవుతుంది. నేను ఇది వాడాను, నాకు నాక్నే మొత్తం పోయింది, నా మెలాస్మా అంతా పోయింది, నేను మొత్తం తెల్లగా అయిపోయాను, నా స్కిన్ గ్లోయింగ్ అయిపోయింది అంటే అందరూ వాడుతున్నారు. పేషెంట్స్కి అల్టిమేట్లీ ద రీజన్ వై ఎనీవన్ వాంట్స్ టు యూజ్ ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద డిజైర్ టు లుక్ గుడ్ అండ్ ఫీల్ గుడ్, అండ్ దిస్ ఇస్ వేర్ ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అనమాట. దీన్ని ఐ మీన్ వీ డోంట్ నో వాట్ టు సే ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సో అవేర్నెస్ అనేది ఫర్ బేసిక్ ప్రోడక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ దిస్ ఇస్ ఫైన్. యూజ్ అ క్లెన్జర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, డూ వాట్ ఎవర్ రీసెర్చ్ యూ వాంట్, వాడుకోండి. కాకపోతే దెర్ ఇస్ నో ఇష్యూ. బట్ డోంట్ సెల్ఫ్ ట్రీట్ థింగ్స్ విచ్ ఆర్ చాలా యాక్నే పెట్టుకొని, మెలాస్మా పెట్టుకొని, ప్రోడక్ట్స్ మీద ప్రోడక్ట్స్ ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఎనీవన్ ఇన్ ద లాంగ్ రన్. మన ఇండియన్స్లో ఎందుకు ఫెయిర్ స్కిన్ మీద అంత అబ్సెషన్ అంటారు? దిస్ ఇస్ ద కొలోనియల్ మైండ్ సెట్. ఐ థింక్ అందరికీ తెల్లగా ఉంటే
మోర్ బ్యూటిఫుల్ అనే కాన్సెప్ట్ ఇంకా మైండ్స్లో వెళ్ళిపోలేదు. ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ దాటినా కూడా తెలుపు అనేది అందం అన్న కాన్సెప్ట్ అందరికి ఇంకా అట్లానే ఉంది. సో అందుకే ఇంకా తెల్లగవ్వాలని అందరూ మాట్లాడుతుంటారనమాట. బట్ సమ్వాట్ కొంచెం షిఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది. బట్ అల్టిమేట్లీ అట్లా ఐ థింక్ ఈ మధ్య కాలంలో కొంచెం కొంచెం మైండ్ అది shift వచ్చింది. చేంజ్ అయింది. అంటే తెల్లగా ఉంటేనే అందంగా కాదు, వాట్ ఎవర్ ద కలర్ ఆఫ్ ద స్కిన్ ఈజ్ యువర్స్, దాంట్లో బీ హ్యాపీ అండ్ బీ జాయ్. అది ఇందాక మనం మాట్లాడుకున్న ప్రోడక్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ కూడా అందుకే చేంజ్ దే నేమ్ టు గ్లో అండ్ లవ్. అదే చేశారు వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళకి బ్యాక్లిష్ వచ్చింది ఫెయిర్నెస్ ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పి. ఎడ్యుకేటెడ్ పాపులేషన్ అట్లానే ఉంది, బట్ లాట్ ఆఫ్ ఇండియా స్టిల్ నాట్ వెరీ ఎడ్యుకేటెడ్. అండ్ వాళ్ళు ఎట్లైనా కూడా దే ఆర్ డిస్క్రిమినేటెడ్. నల్లగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, ఇట్లా అదైతే ఇంకా కంప్లీట్లీ పోవాలంటే ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ మెనీ మోర్ ఇయర్స్, మెనీ డెకేడ్స్. ఐ డోంట్ నో హౌ లాంగ్ ఇట్ విల్ టేక్. కానీ కొంచెం ఆ షిఫ్ట్ వచ్చింది వేర్ దెర్ ఇస్ మోర్ యాక్సెప్టెన్స్ టువర్డ్స్ not chasing all these fairness trends and everything. People are looking for glass skin or glowing skin, but nobody is looking for నేను తెల్లగా అయిపోవాలి, ఫెయిర్నెస్ ట్రీట్మెంట్ కావాలి. ఇట్లా అయితే కొంచెం తగ్గింది లేండి. బట్ అల్టిమేట్లీ దెర్ ఆర్ సర్టన్ పాయింట్స్ ఆఫ్ లైఫ్ వేర్ పీపుల్ స్టిల్ prefer fairness, unfortunately, when they're getting married or something. ఫెయిర్గా ఉండాలి ఈ కాన్సెప్ట్ అయితే ఇంకా ఐ థింక్ ఇట్స్ వెరీ ప్రిడామినెంట్ స్టిల్. యాజ్ యు బ్రాట్ ద టాపిక్ ఆఫ్ మ్యారేజ్, ఈ పెళ్ళికి ముందు ఎందుకంటే అంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, దే డూ విజిట్ ద డెమటాలజిస్ట్ అండ్ ఎవ్రీథింగ్. అసలు దేనికి విజిట్ చేస్తారు, ఏం అడుగుతారు, వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్ దట్ యూ గివ్? సో చాలామంది వెరీ కామన్గా ఆ టైంలో వచ్చేదైతే కొంచెం సివియర్గా ఉండే కండిషన్స్, అంటే హయ్యర్ గ్రేడ్ ఆఫ్ యాక్నీ స్కారింగ్, బాగా హెయిర్ లాస్ అట్లా ఉంటే అయితే దే కమ్ ఎర్లీ ఆన్, దే గెట్ ట్రీటెడ్ ఎర్లీ ఆన్. ఎందుకంటే ఇట్ బికమ్స్ ఎ బిట్ ఆఫ్ హ్యాజిల్ ఈవెన్ వెన్ దే ఆర్ ట్రైంగ్ టు గెట్ మ్యారీడ్ ఆర్ వాట్ ఎవర్. కొంచెం అది ప్రాబ్లమాటిక్గా ఉంది, దే ట్రై టు గెట్ ఇట్ ట్రీటెడ్ ఎర్లీ ఆన్. కొంతమంది లాస్ట్ మినిట్లో వచ్చేవాళ్ళు యూజువలీ దే జస్ట్ వాంట్ అ గ్లో, ఇప్పటికిప్పుడు నేను కొంచెం బ్రైట్గా కనిపించాలి, నా ఫొటోస్లో బాగా పడాలి, అట్లా ఉంటుంది. ఆర్ అండ్ నౌ డేస్ ద మెయిన్ థింగ్ ఇస్ ఎవ్రీబడి నోస్ ఇంత స్కిన్ ఇష్యూస్ పెట్టుకొని ఇవేమి సొల్యూషన్ లేని ఇష్యూస్ కాదు. యూ గో టు అ డర్మటాలజిస్ట్, గెట్ ట్రీటెడ్ అండ్ దే ఆల్ గో అవే. దీనికి అందరితోటి యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఎవ్రీబడి దట్ ఇది ఇట్లా ఉంది అట్లా ఉంది అని అందరు చెప్తుంటే వినాల్సిన అవసరం లేదు, అందరికి తెలుసు. దే నో దట్ దే కెన్ గో గెట్ ఇట్ ట్రీటెడ్ అండ్ దే కెన్ బి కాన్ఫిడెంట్ ఇన్ their skin. So lot of people come for variety of things, starting with things like laser hair reduction, which is very common before weddings again, acne treatments, hydration treatments, and hydrofacials, glow ki unde series of treatments. These are very common before weddings. Okay. Men hair treatments again, they are very common before getting married. Yeah. Okay, so just like they want to look best on their wedding, yes for they want to photographs look, and everything. yeah, they want to look good because it's like once in a lifetime event, so they want to look really good and presentable. So చాలా మంది అవన్నీ చేయించుకుంటారు. ఓకే, యాజ్ అ డర్మటాలజిస్ట్ దీని మీద వాట్స్ యువర్ టేక్ ఆర్ ఒపీనియన్ అండి? అంటే జస్ట్ ఆ రోజు మాత్రం నేను అలా పర్ఫెక్ట్గా కొంచెం అందంగా కనిపిస్తే చాలు అని అనుకోవడం, ఈ మైండ్ సెట్ ఆర్ సో కాల్, ఇస్ ఇట్ ఓకే, యాక్సెప్టబుల్? అంటే ఇఫ్ వీ థింక్ అబౌట్ ఇట్ హెస్ ఆల్వేస్ బీన్ దేర్. ఇంతకుముందు మేబీ 20-30 years బ్యాక్ ఫేషియల్ చేయించుకోవాలి, ఈవెంట్ వస్తుంటే అన్న కాన్సెప్ట్ ఉండేది, అక్కడ నుండి ఇదంతా కూడా వచ్చింది. సో ఈవెంట్ ప్రిపరేషన్ అనేది ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ వన్స్ మైండ్ సెట్. ఇట్ మైట్ బీ your own wedding or somebody else's wedding or some other event, but everybody prepares for an event. ఈ ఈవెంట్కి నేను బాగుండాలి, ఈవెంట్కి మంచిగా ప్రజెంటబుల్గా ఉండాలి అనేది అట్లా ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ there's anything wrong with it. So working on someone's self is a part of self love, so I don't think there's anything wrong with it here. ఓకే, ఫైన్. అండ్ ఇప్పుడు నార్మల్ జనాలకి తెలియనటువంటి ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే, ఓకే, దీనికి కూడా ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయా అని చాలా మందికి తెలియదు కదా. సో ఆ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడాలి అంటే ఏం చెప్తారండి మీరు? వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్? సో జనరలీ చాలా మందికి తెలియని ట్రీట్మెంట్స్ ఏంటంటే, లాట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టిల్ నాట్ అవేర్ అబౌట్ ఈ లేజర్ హెయిర్ రిడక్షన్, ఈ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ అయితే చాలా మందికి తెలుసు, తగ్గిపోతుంది ఇదంతా కూడా అని చెప్పి. ఒక కామన్ థింగ్ ఏంటంటే యాక్నే స్కారింగ్, వీటన్నిటికీ ప్రోడక్ట్స్ వర్క్ అవ్వాలని చాలా మందికి తెలియదు. దే కీప్ యూజింగ్ సంథింగ్ ఎట్ హోమ్, తగ్గట్లేదని. కానీ ఇది టెక్స్చర్ చేంజ్ కదా, సో కంపల్సరీ ప్రొసీజర్ చేయాలి దానికి. అండ్ న్యూవర్ థింగ్స్ ఏంటంటే వీ డూ బాడీ కాంటరింగ్, there are PDRNs, there are exosomes which are all there nowadays, and the new thing is things which are biostimulators వస్తున్నాయి అన్నమాట, especially for neck and face.
యాంటీ ఏజింగ్కి దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ అ లాట్ మోర్ అనమాట. బయోస్టిమ్యులేటర్స్ అంటే ఏంటంటే? బయోస్టిమ్యులేటర్స్ అనేవి బేసికలీ ద కాన్సెప్ట్ హౌ దే వర్క్ ఇస్ బై స్టిమ్యులేటింగ్ కొలాజన్ ప్రొడక్షన్. సో ఎక్కడైతే వాల్యూమ్ లాస్ ఉంటుందో, ఎక్కడైతే కొలాజన్ డిగ్రేడేషన్ వల్ల ఏజింగ్ చేంజెస్ ఉంటాయో, వెన్ వీ ఇంజెక్ట్ దట్ ఇట్ విల్ స్టిమ్యులేట్ కొలాజన్ ప్రొడక్షన్. సో దానివల్ల ఆ ఫుల్నెస్ అదంతా వస్తుంది. ఇట్ డజంట్ వర్క్ లైక్ ఎ ఫిల్లర్ అనమాట. ఫిల్లర్లో ఏంటంటే స్పెసిఫిక్ పాయింట్స్లో ఇంజెక్ట్ చేస్తే అక్కడ ఇట్ విల్ సిట్ దేర్ అండ్ అక్కడ ఫుల్నెస్ వస్తుంది, అక్కడ లిఫ్టింగ్ ఎఫెక్ట్ వస్తుంది, అట్లా ఉంటుంది. బయోస్టిమ్యులేటర్స్ వర్క్ ఇన్ ఎ డిఫరెంట్ వే అనమాట. దే డోంట్ హ్యావ్ దే ఆర్ నాట్ లైక్ ఎ ఫిల్లర్, దే విల్ నాట్ చేంజ్ యువర్ షేప్ పర్ సే. ఓకే. అండ్ ఈ చీక్స్ కూడా సాగ్ అవ్వకుండా ఇలా ఫర్మ్ గా ఉండడానికి థ్రెడ్స్ పెడతారని, ఇక్కడ కూడా చిన్ దగ్గర కూడా సమ్ ఇంప్లాంట్ ఒకటి, అంటే ఈ చిన్ ఏదైతే ఉందో ఇలా మనకి కాంటూర్ లుక్ లో కనిపించడానికి. ఫేషియల్ కాంటూరింగ్ కి జనరలీ దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ దట్ వీ డూ, ఫ్రమ్ థ్రెడ్స్ టు ఫిల్లర్స్ టు నౌ బయోస్టిమ్యులేటర్స్, HIFU, all the radio frequency, microneedling radio frequency devices, all these things work for this anamata. So కాంటోర్ కావాలన్నప్పుడు దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు లుక్ ఫర్ అండ్ ట్రీట్, లైక్ ఫ్రమ్ బోటాక్స్ టు ఆల్ దీస్ ట్రీట్మెంట్స్ ఈ కాంబినేషన్లో వర్క్ అవుతాయి. ఒక్కొక్కరి ఫేస్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో స్పెసిఫిక్ పర్సన్ని చూస్తేనే వీ కెన్ ప్రాపర్లీ ప్లాన్ దట్ దిస్ విల్ వర్క్ ఫర్ దిస్ పర్సన్స్ ఫేస్. ఎందుకంటే ఒకరి ఫేస్కి వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, ఒకరి ఫేస్కి వాల్యూమ్ చాలా తక్కువ ఉంటుంది. సో చిన్ ప్రొజెక్షన్ ఎట్లా ఉంది అవన్నీ చూసి కరెక్ట్ చేస్తాం. అండ్ డాక్టర్, నేను రీసెంట్లీ ఒక పాడ్కాస్ట్ చూశాను. సో ఆ పాడ్కాస్ట్లో ఏంటి అంటే షీ వాజ్ సెయింగ్ లైక్ బ్లాక్గా ఉంటారు కదా, డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళు లేజర్స్ని యూజ్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. సో ఈజ్ దట్ ట్రూ అండి? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ ట్రూ. ఎందుకంటే డార్క్ స్కిన్ టైప్స్లో కూడా సేఫ్గా ఉండే లేజర్స్ వచ్చాయి. And I think the specific podcast is pretty much telling that Indians cannot use lasers. So idantha etla ante an older concept where previously older generation of devices dantlo the safety for Indian skin types was less anamata. Starting lo vachina initial ga vachina IPLs ivanni kuda Indian skin types lo ekwa safety undedi kaadu, burns ekku undedi. So andukani cheppi like ippudu kuda meer US lo chaala varaku if you try to find out అక్కడ డాక్టర్స్ అసలు బ్రౌన్ స్కిన్కి లేజర్ చేయకూడదనే చెప్తారు వాళ్ళు కూడా. కానీ వీ హ్యావ్ సో మెనీ డివైజెస్ హియర్. మీకు క్యూ స్విచ్ లేజర్స్ ఉన్నాయి, లేజర్ హెయిర్ రిడక్షన్స్ ఉన్నాయి, విచ్ ఆర్ ఆల్ సేఫ్ ఫర్ బ్రౌన్ స్కిన్ టైప్స్. సో దిస్ ఇస్ కంప్లీట్లీ అ మిత్ అనమాట దట్ లేజర్స్ వాడొద్దని, బికాస్ దిస్ ఇస్ లైక్ డే ఇన్ డే అవుట్ బ్రెడ్ అండ్ బటర్ ఫర్ అస్. వీఆర్ యూజింగ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఫ్యాంటసీ దట్ సంబడి ఈస్ ఇమాజినింగ్. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. దెర్ ఆర్ సో మెనీ సేఫ్ లేజర్స్ ఫర్ ఇండియన్ స్కిన్ టైప్స్. ఓకే. సో ఏ స్కిన్ టోన్ వాళ్ళైనా దే కెన్ యూస్ ద లేజర్స్. డిపెండింగ్ ఆన్ కన్సర్న్ మేము ట్రీట్మెంట్ అనేది పారామీటర్స్ అనేవి సెట్ చేసుకొని చేస్తాము. సో మోర్ ఆర్ లెస్ వీ హ్యావ్ సేఫ్ లేజర్స్ ఫర్ ఆల్ ఇండియన్ స్కిన్ టైప్స్. అండ్ ఈ విటమిన్ టాబ్లెట్స్ ఇంటేక్ ఉంటుంది చూసారండి, ఎస్పెషల్లీ విటమిన్ సి అసలు చాలా ఎక్కువగా జస్ట్ అలా తీసేసుకుంటూ ఉంటారు, జస్ట్ బికాస్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ స్కిన్ అని చెప్పి. వైటమిన్ సి జనరల్గా వచ్చే సప్లిమెంటల్ డోస్లో దెర్ ఇస్ నో హార్మ్ టు ఇట్. ఈవెన్ ఫర్ ఓవరాల్ బాడీ ఇట్ ఇస్ అన్ యాంటీ ఆక్సిడెంట్, ఇట్స్ అన్ ఎసెన్షియల్ వైటమిన్. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. బట్ ద ఎక్స్పెక్టేషన్ ఎక్కడో ఏదో అయిపోతుంది అనేది మాత్రం దెర్ ఇస్ దానికి ఏమంత సాలిడ్ ఎవిడెన్స్ లేదు. ఓకే. యూజువల్లీ ఆన్ అ డే టు డే బేసిస్ బాడీకి ఎటువంటి విటమిన్స్ లోపలికి వెళ్ళాలంటారు ఫర్ ద స్కిన్ అండ్ హెయిర్? సో ఎసెన్షియల్ థింగ్స్ ఫర్ బాడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అయితే ఫస్ట్ B12, D, ఐరన్, ఇవి చాలా చాలా ఎసెన్షియల్. సో వీటి డెఫిషియన్సీస్ వల్లనే చాలా ఇష్యూస్ తెలుస్తాయి మనకి స్కిన్లో, హెయిర్లో. సో ఈ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా డైట్ నుండి B12, ఐరన్ చాలా మందికి సరిపోని రాదు. సో దానివల్లనే ఆ డెఫిషియన్సీస్ వస్తాయి. అండ్ వైటమిన్ డి ఇండియన్ స్కిన్ టైప్స్ ఎనఫ్ ప్రొడ్యూస్ చేయదు. మన స్కిన్లో ఉండే కలర్ వల్ల దాని ప్రొడక్షన్ అనేది జనరల్గా తక్కువ ఉంటుంది. అండ్ మన సన్ ఎక్స్పోజర్ కూడా అంత ఎక్కువ ఏమి ఉండదు. మనం బాడీ కవర్ చేసుకుంటాం, అంతసేపు ఎండలో ఉండం జనరల్గా కూడా. సో వైటమిన్ డి సప్లిమెంటేషన్ అనేది కూడా రెగ్యులర్గా అవుతూనే ఉంటుంది ఇంకా. ఓకే. సో ఇవన్నీ మనకి వితౌట్ ఎనీ కన్సల్టేషన్ నార్మల్గా డైలీ తీసుకోవచ్చు అంటారు? ఈ విటమిన్ డి కావచ్చు, B12, ఐరన్. నో వీటికి వీ హ్యావ్ టు లెవెల్స్ చెక్ చేసే ఇస్తాం మేమైనా కూడా. సో ఉత్తి కన్సల్టేషన్ సరిపోద్ది దానికి. ఎందుకంటే డెఫిషియన్సీ సివియర్గా ఉంటే దాని డోసింగ్ ఎట్లా ఉంటుంది అనేది కరెక్ట్ చేసుకోవాలి. ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటే దానికి మల్టిపుల్ కాల్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా చూసుకొని ట్రీట్ చేయాలన్నమాట. ఓకే, ఫైన్. సో బెటర్ గో ఫర్ కన్సల్టేషన్ అండ్ లెవెల్స్ అది చెక్ చేసుకుని దాని ద్వారా తీసుకుంటే బెటర్ అంటారు. జస్ట్ లైక్ ఉండాలా కాకుండా. అండ్ డైలీ మార్నింగ్ ఈ సన్ ఎక్స్పోజర్ మంచిది అని అంటారు కదండి, ఫర్ విటమిన్ డి బాడీకి ఇది అని చెప్పి. సో వాట్ డూ యూ సజెస్ట్? సన్ ఎక్స్పోజర్ మెంటల్గా కూడా ఇంపార్టెంట్. దట్ అవుట్డోర్ ఎక్స్పోజర్ దానివల్ల చాలా పాజిటివ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో సన్ ఎక్స్పోజర్ ఎంతసేపు ఉంటుంది? హార్డ్లీ 20 minutes 30 minutes కంటే ఎక్కువ ఉండదు. కానీ
ప్రాబ్లమ్ ఏంటంటే అది తీసుకున్నా కూడా మనకు విటమిన్ డి సరిపోని ప్రొడ్యూస్ అవ్వదు. సో ఆ ఇన్స్టెన్స్లో సప్లిమెంటేషన్ అనేది అవసరం పడుతుంది. ఓకే. సో సన్ ఎక్స్‌పోజర్ ఉన్నా కూడా కొన్ని సార్లు Yeah. విటమిన్ డి ఇంటేక్ Yes, ఇస్ yes. కంపల్సరీ Yeah. అంటారు. Yeah. ఓకే. అండ్ ఇప్పుడు హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందామండి కాసేపు. Yeah. సో హెయిర్ అసలు చాలా మందికి ఈ మధ్య కాలంలో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అసలు Yeah. లేడీస్‌కి కావచ్చు, జెంట్స్‌కి అయితే ఇంకా ఎస్పెషల్లీ Yeah. చాలా ఎర్లీ ఏజెస్‌లో అంటే మైట్ బి హిల్ బి అరౌండ్ లైక్ ఒక 22-25 ఆ ఏజ్‌లోనే బాల్డ్ హెడ్ అయిపోవడం, బాగా గ్రే హెయిర్ మొత్తం వైట్ హెయిర్ వచ్చేయడం. సో ఇప్పుడు ఎందుకు ఇంత చేంజెస్ అంటారు? వన్ థింగ్ ఇస్ జెనెటిక్ కాంపోనెంట్ ఉన్నా కూడా లైఫ్ స్టైల్ అనేది చాలా మారింది. మనము ఎట్లా తింటున్నాము, ఎంత యాక్టివిటీ మెయింటైన్ చేస్తున్నాము, స్ట్రెస్ ఇవన్నీ చాలా మారిపోయాయి. మీరు జెన్జీని చూస్తే దే ఆర్ క్రానికలీ స్ట్రెస్ జనరేషన్, దే స్లీప్ లేట్, ఈట్ లేట్, యాక్టివిటీ చాలా తక్కువ. సో వీటన్ని ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఇవన్నీ యాక్సిలరేట్ అవుతున్నాయి అనమాట. ఫాస్ట్గా హెయిర్ పోవడం ఇదంతా అవుతుంది. సో చాలా కామన్గా వస్తున్నాయి ఇవన్నీ. అండర్ 25 హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువైపోయింది, చాలా కామన్ అయిపోయింది వీటన్నిటి వల్ల. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కూడా, వాళ్ళు తినే ఫుడ్ ఫుడ్ సిస్టమ్ సప్లైలోనే ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్కన పెడితే ప్రోటీన్ ఇంటేక్ తగ్గిపోయింది, షుగర్ ఇంటేక్ పెరిగిపోయింది, ప్రాసెస్ ఫుడ్ చాలా పెరిగిపోయింది, యాక్టివిటీ తగ్గిపోయింది, సెడెంటరీగా ఉండడం చాలా పెరిగింది, ఇండోర్స్ ఉండడం పెరిగిపోయింది. సో వీటన్నిటి వల్ల మెంటల్ ఇష్యూస్ కూడా పెరుగుతున్నాయి. దాంతో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. స్లీప్ తగ్గిపోయింది, లేట్గా పడుకోవడం చాలా ఫ్యాషనబుల్ అయిపోయింది. ఎవరిని చూసినా కూడా 11 తర్వాతే పడుకుంటా, 2కి పడుకుంటా, ఇట్లా అయిపోయింది. సో వీటన్నిటి వల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుంది. వాట్ ఈస్ ద డయాగ్నోసిస్ యూడు అండి? ఇప్పుడు ఒక పేషెంట్ మీ దగ్గరికి హెయిర్ ఫాల్ రిలేటెడ్ వచ్చారు అంటే మామూలుగా మీరు కండక్ట్ చేసేటటువంటి టెస్ట్ ఏంటి అండ్ వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్? సో హెయిర్ అనేది ఒక కాంప్లెక్స్ థింగ్. దాంట్లో చాలా టైప్స్ ఆఫ్ హెయిర్ ఫాల్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రాపర్ డయాగ్నోస్కి మేము చెక్ చేస్తాం, డర్మోస్కోప్తో చెక్ చేసుకొని, దాని తర్వాత హిస్టరీ తీసుకొని దాన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బ్లడ్ వర్క్ అనేది ఉంటుంది ఎట్లయినా, ఎందుకంటే ఈ న్యూట్రిషనల్ ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది హెయిర్లో. థైరాయిడ్ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని వాటిని ట్రీట్ చేస్తాం. అదొక కాంపోనెంట్ ఉంటుంది. బాల్డింగ్లో మినాక్సిడిల్ అనేది ఒక బేసిక్ ఫౌండేషన్ డ్రగ్ లాంటిది. సో అది ఇంకా లాంగ్ టర్మ్ వాడుకోవాలి. అమినాక్సిడిల్, ఫినాస్టైడ్, డ్యూటాస్టైడ్ ఇవన్నీ మెడికల్ ఆప్షన్స్ వాటికి. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి. బాల్డింగ్ ఉన్నప్పుడు ఇవన్నీ వాడాల్సి వస్తుంది. ఓకే. యూజువల్లీ హెయిర్ ఫాల్ రిగార్డింగ్ పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎస్పెషల్లీ నేను అబ్బాయిల గురించి మాట్లాడుతున్నాను, జెంట్స్ గురించి. సో వాట్ ఆర్ ద సైకలాజికల్ థింగ్స్ దట్ దే గో త్రూ అండి? సో హెయిర్ లాస్ అనేది ఇట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. అది చూస్తుంటే ఎవరికి కూడా నోబడీ ఫీల్స్ హ్యాపీ అబౌట్ ఇట్. అది తగ్గిపోతుంది, వాల్యూమ్ తగ్గిపోతుంది, ఏజ్గా కనిపిస్తున్నాను, ఉన్నదంతా రిసీడ్ అవుతుందంటే దే ఫీల్ వెరీ స్ట్రెస్డ్ అబౌట్ ఇట్. ఆ స్ట్రెస్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ మళ్ళీ ఎక్కువ అవుతుంది తప్ప దానికి ఏమీ హెల్ప్ అవ్వదు. సో చాలామంది ఆ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది హెయిర్ లాస్ వల్ల. ఎందుకంటే సడన్లీ చూడ్డానికి కూడా ద అపియరెన్స్ ఇస్ కంప్లీట్లీ చేంజ్డ్ బికాస్ ఆఫ్ దట్. సో కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది హెయిర్ లాస్ వల్ల, ఎస్పెషలీ ఫర్ మెన్ ఐ థింక్. అసలు రీసెంట్లీ మనకి సెన్సేషన్ అయినటువంటి కేసు ఏదైతే ఉందో సియా గోయల్ ఇది, అసలు దాంట్లో కూడా కేతన్కి హెయిర్ లేదు, అందుకే నేను అలా చేయాల్సి వచ్చింది అన్న స్టేట్మెంట్ బయటకు వచ్చినప్పుడు లైక్ షాక్డ్. అంటే బాల్ హెడ్ ఇలా ఉండి విగ్ పెట్టుకుంటే నచ్చక చంపేస్తారా? అంటే ఇంత సీరియస్గా కన్సిడర్ చేస్తారా హెయిర్ ఇష్యూస్ని? ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ కాంప్లెక్స్ ఆన్ హర్ ఎండ్. అంత ఆ ఇష్యూని అంత తీసుకొని అంత చేస్తున్నారంటే ఐ థింక్ దానికి చాలా లేయర్స్ ఆఫ్ కాంప్లెక్సిటీస్ ఉండొచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ నార్మల్ టు రియాక్ట్ ఇన్ సచ్ అ వే. హెయిర్ లాస్కి అట్లా రియాక్ట్ అవ్వడం అనేది చాలా అబ్నార్మల్ రెస్పాన్స్ అసలుకి. సో ఇది నార్మలే కాదు యాక్చువల్లీ. ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఆ స్టేట్మెంట్ అది చూసినప్పుడు వాట్ వాజ్ ద థింగ్ దట్ వర్ రన్నింగ్ ఆన్ యువర్ మైండ్ అండి? ఇట్లాంటివి అంటే వీ డూ సీ పీపుల్ హూ రియాక్ట్ వెరీ అబ్నార్మలీ, లైక్ పార్ట్నర్లో ఏదైనా నచ్చకపోయినా చేయకపోయినా అండ్ దానికి ఫీలింగ్ స్ట్రెస్డ్ దట్ మై పార్ట్నర్ డజంట్ లైక్ దిస్. ఇవన్నీ దీస్ ఆర్ సమ్వాట్ ఎగ్జిస్టెంట్, నాట్ వెరీ అన్కామన్. పీపుల్ కమ్ విత్ ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్. నాకు ఇంట్లో ఫేస్ అవ్వలేకపోతున్నాను, ఇన్లాస్ని చూడలేకపోతున్నాను, నా ఫేస్ బాగాలేదు అంటున్నారు. ఇట్లాంటి ఇష్యూస్ తోటి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ మన సొసైటీలో కొద్దిగా చూస్తూనే ఉంటాం. యాజ్ డర్మటాలజీ మీ స్టోరీస్ అన్నీ చూస్తూనే ఉంటాం. బట్ ఇది ఇంకో ఎక్స్ట్రీమ్ యాక్చువల్లీ.
Yeah. ఓకే. అండ్ టాకింగ్ అబౌట్ ద హెయిర్ థింగ్, కమింగ్ బ్యాక్ టు దట్ వన్స్ అగైన్, Yeah. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంటుందండి యూజువల్లీ? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. చాలా మంది మిస్కన్సెప్షన్ ఏంటంటే ఇది వన్ టైం థింగ్, ఇది చేసుకుంటే ఇంకా నాకు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు లైఫ్లో. లైఫ్ లాంగ్ హెయిర్ ఉంటుంది అలానే అనుకుంటా. సో బేసికలీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా వాట్ ఎవర్ ఓరల్ మెడికేషన్స్, ఫినాస్టైడ్, మినాక్సిల్, డ్యూటాస్టైడ్ ఇవన్నీ కంటిన్యూ చేసుకోవాల్సింది. ఎందుకంటే ఇవి వాడకపోతే మళ్ళీ మీ స్కాల్ప్ టెండెన్సీ హెయిర్ పోగొట్టుకోవడం, మళ్ళీ అదే సైకిల్లోకి వెళ్ళిపోతుంది అది. సో ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి, న్యూట్రిషనల్గా మెయింటైన్ చేసుకోవాలి. చాలామంది స్మోకింగ్ చేస్తుంటారు, ఆ స్మోకింగ్ వల్ల కూడా చాలా హెయిర్ లాస్ అవుతుంది. సో ఈ హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిలియర్లో బేసిక్లీ. ఓకే. సో ఇప్పుడు ఎవరొచ్చినా ఇప్పుడు యూజువల్లీ బాల్డ్ హెడ్ లేదా హెయిర్ లాస్ మూలాన వస్తారు కదండి. ఫస్ట్లోనే జస్ట్ లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తారా, లేదా ఫస్ట్ ఏమన్నా ఈ మెడికేషన్స్ అవి యూస్ చేసిన తర్వాత ఆప్షన్ ఉంటుందా? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది గ్రేడ్ బట్టి డిసైడ్ చేస్తాము. సో ఎక్కువ సివియర్ గ్రేడ్స్లో ఎక్కడైతే హెయిర్ ఫాలికల్స్ అసలు లేవు, అక్కడ నాకు గ్రోత్ కావాలని ఆ డిజైర్ ఉంటుందో అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ ఉంటుంది. బట్ కొంచెము ఎర్లియర్ గ్రేడ్స్లో అయితే యూజువల్లీ అంత రిక్వైర్మెంట్ ఉండదు దానికి. సో అప్పుడు మెడికేషన్ ఆర్ కన్జర్వేటివ్ ప్రొసీజర్స్ ఉంటాయి, జిఎఫ్సి, పిఆర్పి, ఇట్లా వీటన్నిటితోటి కూడా మేనేజ్ అవుతుంది అప్పుడు. ఓకే. అండ్ షాంపూస్ విషయంలో కూడా నేను చాలా కన్ఫ్యూజన్ వింటూ ఉంటానండి. అంటే ఏవో ఈ కెమికల్ ఒకటి ఉంటుంది, ఆ కెమికల్ ఉన్నవి యూజ్ చేయకూడదు, ఈ కెమికల్ లేనిదే యూజ్ చేస్తే కొంచెం బెటర్ హెయిర్కి ఇలా అని చెప్పి. యూజువల్లీ ఒక షాంపూ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ అండి? సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ ఆర్ సేఫ్, అంతవరకు చూసుకుంటే సరిపోతుంది అని అడిగితే. సో బట్ కొంతమందికి డాండ్రఫ్ ఉంటే దానికి తగ్గట్టు షాంపూ వాడాలి, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ డ్రై హెయిర్ దానికి తగ్గట్టు షాంపూ వాడాలి. కొంచెం హైడ్రేటింగ్ షాంపూస్ ఉంటాయి, ఎక్కువ స్ట్రిప్ చేయకుండా అట్లుండేవి. దెన్ pH బ్యాలెన్స్ షాంపూస్ ఉంటాయి, దే ఆర్ రిటర్న్ ఆన్ ద బాటిల్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కొంచెం. బట్ వన్ మిస్కన్సెప్షన్ ఇస్, చాలా మంది నేను షాంపూ మార్చాను నాకు హెయిర్ ఫాల్ తగ్గట్లేదు, హెయిర్ గ్రోత్ రావట్లేదు అనుకుంటే షాంపూ వల్ల హెయిర్ గ్రోత్, హెయిర్ ఫాల్ ఇంపాక్ట్ ఉండదు. సో షాంపూ అనేది ఎందుకు వాడతాము? మన స్కాల్ప్ని క్లీన్ చేయడానికి, జస్ట్ లైక్ బాడీ వాష్ ఫేస్ వాష్ ఎందుకు వాడతాం మనము? అది క్లీన్ చేస్తుంది అంతే. సో షాంపూ కూడా అంతే, ఓన్లీ క్లీన్ చేస్తుంది. దానివల్ల ఏ హెయిర్ ఫాల్ రాదు, హెయిర్ లాస్ రాదు. మనకి గ్రీజీగా ఉంటే దానికి తగ్గట్టు ఆ షాంపూ, డాండ్రఫ్ ఉంటే దానికి తగ్గట్టు, లేకపోతే కలర్ వేసుకుంటే కలర్ ప్రొటెక్ట్ షాంపూస్ ఇట్లా వాడుకోవాలి అంతే. ఇండస్ట్రీ ఫిల్లర్స్ నుంచి ఆ ప్లేస్లో కొలాజన్ని జనరేట్ చేయడం వైపుకి ఎందుకు షిఫ్ట్ అవుతుంది అంటారండి? సో ఫిల్లర్స్ వల్ల బాగా నెగిటివ్ అవుట్లుక్ వచ్చేది. ఎందుకంటే చాలామంది పఫీ చీక్స్, ఫేస్ అంతా ఫుల్గా బాగా రౌండెడ్గా, చాలా ఫేస్ మొత్తం షేప్ మారిపోయేది. ఎంత ఆబ్వియస్గా ఉండేదంటే అందరికి తెలిసిపోయేదో వీళ్ళు ఫిల్లర్ చేయించుకున్నారని చెప్పి. చాలామంది అవుట్కమ్స్ చూసి ఇంకా నాకు ఇది వద్దు అని చెప్పి దే వాంట్ టు లుక్ ఫర్ అదర్ ఆప్షన్స్ అనమాట. సో అండ్ ఆల్సో ఇంతకుముందుకి ఎట్లా ఉండేదంటే చాలా డ్యామేజ్ అయిపోయినాక వచ్చేవాళ్ళు, స్కిన్ ఫేస్ అంతా మొత్తము వాల్యూమ్ లాస్ అయిపోయి, సాగ్ అయిపోయి, ఏజ్ అయిపోయి అంతా అయిపోయినాక వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు చాలా ఎర్లీగా, ఇప్పుడు మీరు చూస్తే 20sలోనే అడుగుతున్నారు అందరు రెటినాల్ ఎప్పుడు వాడచ్చు అని చెప్పి. అందరికీ ఆ ఇంట్రెస్ట్ ఉంది ప్రిజర్వేషన్ మీద. సో ఆ ప్రిజర్వేషన్ దగ్గర నుండే ఈ కొలాజన్ బ్యాంకింగ్ అనేది స్టార్ట్ అయింది, వేర్ ఎవ్రీబడి వాంట్స్ టు డూ కొలాజన్ స్టిమ్యులేటింగ్ ప్రొసీజర్ చేయించుకుంటా. నేను ఉన్న షేప్ అయితే మారదు, ఉన్న కొలాజన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది అట్లీస్ట్ ఈ మాత్రం. ఏంటండి అది ప్రాసెస్? కొలాజన్ స్టిమ్యులేటింగ్ ప్రాసెస్. సో ఎసెన్షియలీ ఇందాక నేను చెప్పినట్టు హైఫూ, మైక్రో నీడ్లింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ ప్రొసీజర్స్ ఇట్లాంటివన్నీ దానికి కొలాజన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. సో దానివల్ల ఉన్న షేప్ ఏం మారకుండా కొలాజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, కాబట్టి ఏజింగ్ అనేది కొద్దిగా ఇట్ షుడ్ స్లో డౌన్. సో అందుకని చెప్పి వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ప్రిజర్వేషన్కి ఎర్లీగా స్టార్ట్ చేసి ప్రివెంటేటివ్గా చేసుకోవడానికి వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకంటే ఐ కెన్ అవాయిడ్ ఫిల్లర్స్ ఫర్ సమ్ టైమ్ అన్న కాన్సెప్ట్తో చాలా మంది దే ఆర్ లుకింగ్ ఫర్ దీస్ ఆప్షన్స్ అనమాట. ఓకే. అండ్ చాలా మంది కేసెస్లో ఈ లిప్ ఫిల్లర్స్ రాంగ్ అవ్వడం చూస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్, ఎందుకంటే వాళ్ళు మనకి ఎక్కువగా కనిపిస్తారు కాబట్టి కొంచెం నోటీస్ అవుతుంది. సో ఎందుకంటే లిప్ ఫిల్లర్స్ దే డూ గో రాంగ్ అప్పుడప్పుడు? అంటే ఆల్సో ఇట్ ఈస్ యూజర్ బేస్డ్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పేషెంట్ వచ్చి నాకు ఇంకా కావాలని చేయించుకునేటప్పుడు ఎక్కువ చేయించుకుంటే ఆబ్వియస్గా తెలుస్తుంది అదంతా. వాళ్ళకి అప్పుడు చేయించుకోవాలనిపిస్తుంది ప్రాబబ్లీ, బికాస్ వీ ఆల్సో ఫేస్ దిస్ ఇష్యూ. చేసేటప్పుడు లాట్ ఆఫ్ పేషెంట్స్ కీప్ ఆస్కింగ్ ఫర్ మోర్ అండ్ మోర్, బట్ వీ హ్యావ్ టు స్టాప్ ఎట్ వాట్ లుక్స్ గుడ్ అండ్ వీ హ్యావ్ టు టెల్ ద పేషెంట్స్ టు. కొన్నిసార్లు ద మోస్ట్ పాపులర్ కేసెస్ ఐ థింక్ దోస్ వేర్ సెలబ్రిటీస్ సడన్లీ లుక్ వెరీ వెరీ డిఫరెంట్ బికాస్ దే గాట్ టూ మచ్ ఫిల్లర్ అండ్ ఇట్ వాస్ సో ఎవిడెంట్. అంటే తెలిసిపోతుంది నార్మల్ మనకు కూడా లిప్ ఫిల్లర్ చేయించుకున్నారు, చాలా ఎవిడెంట్గా తెలిసిపెట్టేది ఉండేసి అట్లా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ
you have never seen these people without fillers. There are some like the newer generation of people that you're seeing in public life, వీళ్ళని ఫిల్లర్స్ లేకుండా ఎప్పుడూ చూసుంటారు. సో ఇదంతా నార్మల్గానే అనిపిస్తుంది. బట్ అది జనరల్ పాపులేషన్ మెంటాలిటీ అనుకోవాలి. ఇంతకుముందుకు పాత యాక్టర్స్ ఇప్పుడు ఫిల్లర్స్ చేయించుకుంటే రియలైజ్ అవుతున్నారు, అండ్ కొత్తగా వచ్చే వాళ్ళు ఆల్రెడీ చేయించుకొని వస్తే రియలైజ్ అవ్వట్లేరు. ఇన్ వే ఇట్ ఇస్ అంటే వాళ్ళు స్క్రీన్ కి వచ్చే ముందే కంప్లీట్లీ అన్ని చేయించుకొని వస్తున్నారు కాబట్టి రియలైజ్ అవ్వట్లేరు. సో ఈ నెగిటివ్ కానిటేషన్ దట్ దే గాట్ సంథింగ్ డన్, చేయించుకోవడమే బ్యాడ్, ఇదంతా ఉండేసరికి ఆ కాంట్రవర్సీస్ అన్నీ క్రియేట్ అయ్యి దాని గురించి బాగా డిస్కషన్ పెట్టి ఆ ఫిల్లర్స్ అనేది నెగిటివ్ అయిపోయింది. దీని అన్నిటి వల్ల చాలా మందికి ఆ నెగిటివ్ కానిటేషన్ వచ్చింది. యాక్చువల్గా అయితే ఫిల్లర్స్ చేస్తే ఎవరు రియలైజ్ అవ్వరు. సో అంత సటిల్గా అంత నీట్గా కూడా చేయొచ్చు. బట్ కొన్నిసార్లు సమ్ పీపుల్ లైక్ టు డూ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే, సమ్ పీపుల్ వాంట్ మోర్ అండ్ మోర్. సో అట్లా చేయడం వల్ల ఈ డిమోనైజేషన్ అంతా స్టార్ట్ అయిందనమాట. యూజువల్లీ అలాంటి సినారియోస్లో అంటే మీరు ఒకటి సజెస్ట్ చేస్తారు అండ్ ద పేషెంట్ వాంట్స్ మోర్, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు లేదు నాకు ఇంకా కావాలి అని అడిగారు అనుకోండి, అప్పుడు వాట్ ఈస్ ద సైడ్ దట్ యూ టేక్ యాజ్ అ డాక్టర్? లేదు దిస్ ఈజ్ ఓన్లీ కరెక్ట్, నేను ఇంతే చేస్తాను అంటారా, లేదా వాళ్ళ ఇష్ట ప్రకారం యూ డూ ఇట్? ఇట్ డిపెండ్స్. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ స్టాండ్ మై గ్రౌండ్. నేను చెప్తాను వాళ్ళకి, ఇఫ్ ఇట్ ఈస్ రియలీ గోయింగ్ టు లుక్ బ్యాడ్ ఐ టెల్ దెమ్ నాట్ టు డూ ఇట్. బట్ జనరలీ ముందరే చెప్తాను కాబట్టి అంతవరకు కూడా ఎప్పుడు రాదు నాతోని. ఓకే, we aim for natural results. ఇప్పుడు nowadays everybody has become, maybe 5 years ago people were coming and ఇంకొక ఎంఎల్ చేయండి కానీ ఇప్పుడు కొంచెం మా ట్రెండ్ మారిపోయింది. డాక్టర్ యూజువల్లీ లిప్ ఫిల్లర్స్ కావచ్చు, బొటాక్స్ ఫిల్లర్స్ కావచ్చు, ఎన్ని రోజులు లాస్ట్ అవుతాయండి? సో బోటాక్స్ అనేది ఎనీవేర్ అరౌండ్ 4 months అట్లా లాస్ట్ అవుతుంది. లిప్ ఫిల్లర్స్ విల్ లాస్ట్ ఎనీవేర్ అరౌండ్ 9 to 12 months అట్లా లాస్ట్ అవుతుంది. ఓకే, సో ఆఫ్టర్ దట్ మళ్ళీ వాళ్ళు టచ్ అప్ చేసుకోవాల్సింది. యూజువల్లీ కొంచెం నేను వినేటటువంటి స్టేట్మెంట్, మేబీ అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, రాంగ్ అయ్యి ఉండొచ్చు, ఈ ఫిల్లర్స్ దీనివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటారు, లేజర్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటారు. సో వాట్ డూ యూ సే అండి? క్యాన్సర్ అయితే కాంప్లికేషన్ కాదు వీటన్నిటికి. యాక్చువల్లీ అదర్ థింగ్స్ ఆర్ దేర్, ఏమైనా డ్రైనెస్, ఇరిటేషన్, ర్యాష్, ఆల్ దీస్ థింగ్స్ ఇట్లాంటివి లేజర్స్ తోటి బ్రూజింగ్, అక్లూజన్ ఇవన్నీ ఫిల్లర్స్ తోటి ఉండొచ్చు. కానీ క్యాన్సర్స్ ఆర్ నాట్ అ నోన్ సైడ్ ఎఫెక్ట్ అనమాట వీటికి. ఓకే, ఫైన్. అండ్ ఈ లిప్స్టిక్ యూసేజ్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని అంటారు కదా, ఈజ్ దట్ ట్రూ? వీటన్నిటికి అంత స్ట్రాంగ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం లేదు యాక్చువల్లీ. సో ఇవన్నీ కొంచెం ఫియర్ మంగరింగ్ అంటాం కదా, సో అట్లనే, కానీ దానికి అంత సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం లేదు. అండ్ చాలామంది ఈ మధ్యకాలంలో మనం వాడే లిప్స్టిక్స్ కంటే కూడా గో ఫర్ న్యాచురల్ థింగ్, బీట్రూట్ వాటితోటి ప్రిఫర్ చేయండి అని చెప్తూ ఉన్నారు కదండి. సో ఇస్ దాట్ ఓకే, షిఫ్టింగ్ టు న్యాచురల్ థింగ్స్? అదంతా హోమ్ డిఐవై ఎప్పటి నుండో ఉన్నట్టున్నాయి అవన్నీ. బట్ యా, దట్ ఈస్ అప్ టు అవర్ పర్సనల్ చాయిస్. ఇంకా దానివల్ల ఏం బెనిఫిట్ అయితే రాదు. సో లిప్స్టిక్స్ ఆర్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాటిని స్టడీ చేసి అంతా రీసెర్చ్ చేసి వచ్చే ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మార్కెట్లోకి. దెర్ ఆర్ రెగ్యులేషన్స్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ డాక్టర్, వెన్ యూ గో ఫర్ లేజర్ హెయిర్ రిడక్షన్, కొన్ని వీక్స్ ముందు వ్యాక్సింగ్ లేదా ప్లకింగ్ ఆపేసేయాలి అని చెప్తారు కదా డాక్టర్స్, ఎందుకండి? సో లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది జనరల్గా ఫుల్ గ్రోత్ తోటి వస్తే మాక్సిమం రిజల్ట్ అనేది వస్తుంది, మాక్సిమం బెనిఫిట్ అనేది కూడా ఉంటుంది. వ్యాక్సింగ్, ప్లక్కింగ్ ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే హెయిర్ గ్రోత్ అనేది హాఫ్ ఉంటుంది, రూట్స్ నుండి తీసేస్తారు కాబట్టి. సో ఈ రూట్స్ నుండి తీసే ప్రొసీజర్స్ అన్ని అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ ఎప్పుడైతే ఫుల్ గ్రోత్ ఉంటుందో అప్పుడు మీరు సెషన్ చేసుకుంటే ప్రాపర్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ ఈ లేజర్స్ అన్నవి పోర్స్ని బ్లాక్ అంటే క్లోజ్ చేస్తాయి, సో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ స్కిన్ ఎప్పుడు బ్రీత్ చెయ్యాలి అనేటటువంటి స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి కదా, వాట్ డూ యూ లైక్ టు సే అబౌట్? దానికి అసలు ఏమీ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదండి, అట్లా ఏం వర్క్ అవ్వదు. హెయిర్ రిడక్షన్లో ఏమవుతుందంటే హెయిర్ ఫాలికల్ బేస్లో ఉండే పిగ్మెంట్ని అటాక్ చేస్తుంది, దాన్ని బ్లాస్ట్ చేయడం వల్ల ఆ హెయిర్ అనేది పర్మనెంట్గా పోతుంది అనమాట. సో అట్లా అది హెయిర్ రిడక్షన్ని కాజ్ చేస్తుంది. అండ్ పిగ్మెంట్ లేజర్స్ అంతా స్కిన్ సెల్స్లో ఉన్న పిగ్మెంట్ని బ్రేక్ డౌన్ చేస్తాయి. ఫ్రాక్షనల్ లేజర్స్ కూడా అంతే, ఒక స్పెసిఫిక్ టార్గెట్ని హిట్ చేస్తాయి, అవేవి పోర్స్ని క్లోజ్ చేయడం అట్లాంటివి ఏం చేయవు. ఓకే, యూజువల్లీ ఇవి ఎన్ని సెషన్స్ ఉంటాయండి టు గెట్ దట్ కంప్లీట్? అంటే ఇప్పుడు మనకి కొన్ని మీరు సజెస్ట్ చేసినటువంటి సెషన్స్ తీసుకుంటే ఇంకా ఎప్పటికీ హెయిర్ అనేది రాదా? సో లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది ఇట్స్ లిటిల్ కాంప్లెక్స్ దానికి ఆన్సర్. ఒకటి ఏంటంటే కొంచెం హార్మోన్ డిపెండెంట్ ఏరియాస్ అవన్నీ ఉంటే 100% రిడక్షన్ అట్లా రాదు, బట్ సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. వాళ్ళు చాలా మంత్స్ వితౌట్ రిమూవింగ్ అట్లా మెయింటైన్ చేసుకోవడానికి ఉండొచ్చు. ఫేస్ మీద పర్టికులర్లీ, బాడీ మీద 95%, 90% రిడక్షన్ దాకా వస్తుంది. 8-10 సెషన్స్ అట్లా లోపు తగ్గిపోతుంది అనమాట. సో దానికి యూజువలీ ఏం పెద్ద మెయింటెనెన్స్ కూడా పట్టదు.
ఓకే. అండ్ ఈ పీసీఓడి, పీసీఓఎస్ ని ఈ మధ్య పిఎంఓఎస్ గా రెఫర్ చేస్తున్నట్టున్నారు. యా, ఎందుకండి? సో ఇంతకు ముందుకు ఏంటంటే పాత గైడ్లైన్స్ ప్రకారము చాలా అండర్ డయాగ్నోస్ కూడా అయ్యేది. చాలామంది నాకు రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి కదా, నాకు ఎందుకు ఇదంతా అది అనేవాళ్ళు. బట్ ఎండోక్రైన్గా కూడా వాళ్ళకి అబ్నార్మాలిటీస్ అనేవి ఉండేవన్నమాట. సో ఇప్పుడు ఈ పిఎంఓఎస్లో ఏమవుతుందంటే అవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నారు. స్కాన్లో సిస్ట్ లేకపోయినా కూడా దేవర్ ఆల్ ఎ క్రైటీరియా. కానీ ఇప్పుడు ఉన్న న్యూయర్ గైడ్లైన్స్ ప్రకారము ఎక్కువ స్కోప్ అయిపోయిందనమాట. ఈ హార్మోనల్ ఇష్యూస్ అన్నీ ప్రాపర్గా ట్రీట్ చేయడం బట్టి స్కోప్ అనేది ఉంటుంది. ఇంతకుముందుకి ఏంటంటే చాలామంది ఉండేవాళ్ళు, ఏదో ఒక ఇష్యూ ఉండేది కానీ ప్రాపర్గా ఆ క్రైటీరియా ఫిట్ గారు కాబట్టి ట్రీట్మెంట్ చేయొద్దు అట్లా ఉండేది. బట్ ఎట్ ద కోర్ ఆఫ్ ఇట్ పిఎంఓఎస్ ట్రీట్మెంట్లో డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెసే ఉంటాయి. ఓకే, ఫైన్. ఓకే, ఈ పీసీఓడి కావచ్చు, ఇంకా పీసీఓఎస్ ఎక్కువ మందికి అర్థమవుతుంది కాబట్టి నేను అదే టర్మ్ వాడుతున్నాను. పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆ ఇష్యూస్ వల్ల స్కిన్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుందండి? సో చాలామంది యాక్నేతో వస్తారు, హెయిర్ థిన్నింగ్ తోటి వస్తారు, ఈ అకాంతోసిస్ ఉంటుంది, బ్యాక్ ఆఫ్ ద నెక్ డార్క్ అయ్యి, అండర్ ఆర్మ్స్ డార్క్ అయ్యి అట్లా వస్తారు. సో ఇవన్నీ చాలా కామన్. సో ఈ ఇష్యూస్తో వచ్చినప్పుడు మేము టెస్ట్ రాస్తే చాలామందికి ఏదో ఒక ఎండోక్రైన్ అబ్నార్మాలిటీయో పీసీఓడియో అప్పుడు బయటకు వస్తుందన్నమాట. ఓకే. సో యూజువల్లీ వాటిని ట్రీట్ చేయటం మూలాన, అంటే పీసీఓడి, పీసీఓఎస్ని కరెక్ట్ చేసుకోవడం మూలాన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కరెక్ట్ అవుతాయి అంటారు? సో యూజువలీ దాన్ని ట్రీట్ చేయడం కూడా దాంట్లో ఒక కోర్ కాంపనెంట్ అవుతుంది అనమాట. ఎందుకంటే అవన్నీ నెగ్లెక్ట్ చేసి ఉత్తిగే పైన ఏదైనా క్రీమ్స్ వాడితే ఏం తగ్గదు. సో కాజ్ని ట్రీట్ చేస్తూ యాక్నే ఆర్ హెయిర్ లాస్ ఆర్ అకాంతోసిస్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేస్తుంటే అప్పుడు రిజల్ట్స్ అనేవి సస్టైనబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇంటేక్ ఎంత పర్సంటేజ్ హెల్ప్ అవుతుంది ఒక హెల్దీ స్కిన్కి, అండ్ దిస్ ట్రీట్మెంట్స్ ఎంత పర్సంటేజ్ హెల్ప్ అవుతుందండి? ట్రీట్మెంట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ థింగ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అవి వచ్చే చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నీ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని నేను చెప్తుంటా ఇప్పుడు. ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళినాక మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీని అబ్యూస్ చేస్తే అది స్కిన్లో కనిపిస్తుంది. సో ఎప్పుడైనా కూడా బాడీని ప్రిజర్వ్ చేసుకోవడము, సరిగా తినడము, హెల్దీ డైట్ తినడము, హ్యాబిట్స్ అన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా అందుకే ఇంపార్టెంట్. ఓకే. అండ్ హెయిర్ గ్రోత్కి కూడా ఇంటేక్స్ అన్నవి లేదా సప్లిమెంట్స్ అన్నవి ఎంతవరకు హెల్ప్ అవుతాయండి? సో హెయిర్ గ్రోత్కి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐరన్, వైటమిన్ డి, B12 ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. సో సప్లిమెంట్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెయిర్ గ్రోత్ పర్టికులర్లీ. ఓకే. అండ్ డాండ్రఫ్ అంటే చాలామందికి ఒక 2 రకాల డౌట్స్ వస్తాయి. అంటే డాండ్రఫ్ అంటే డ్రై స్కాల్పా లేదా ఇది ఏదన్నా కాంప్లెక్స్ ఫంగల్ ఇన్ఫెక్షనా అని చెప్పి. సో కామన్ డాండ్రఫ్లో యాక్చువల్లీ ఆయిలీగా ఉంటుంది స్కాల్ప్. సో అదొకటి. బట్ దెర్ ఆర్ అదర్ కండిషన్స్ వేర్ యూ కెన్ హ్యావ్ డ్రై స్కాల్ప్, డ్రై ఫ్లేకింగ్ అట్లా ఉండొచ్చు. సో ఇన్ దట్ కేస్ డర్మటాలజిస్ట్ని చూసి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. ఓకే. అంటే మనకు అది ఎప్పుడు మనం డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి, ఏ స్టేజ్లో అన్నది ఎలా ఐడెంటిఫై చేయాలండి? డాండ్రఫ్ రిపీటెడ్గా రికరెంట్ ఉండి తగ్గట్లేదంటే చూపించుకోవాల్సిందే. ఓకే. యూజువల్లీ డాండ్రఫ్ అంటే చాలా మంది ఒక హెయిర్లోనే అనుకుంటారు, కానీ దానివల్ల చాలా మనకి స్కిన్కి కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. డాండ్రఫ్ సివియర్గా ఉన్నప్పుడు సమ్టైమ్స్ బ్యాక్ యాక్నే ఇవన్నీ కూడా కోఎగ్జిస్ట్ అవుతుంటాయి అన్నమాట. సో ఆ ఇష్యూస్ కూడా తెలుస్తుంటాయి స్కిన్లో. అండ్ ఇంకొక వియర్డ్ థింగ్ ఏంటి అంటే హుక్కా తీసుకుంటే స్కిన్ గ్లో అవుతుంది అన్నది కూడా వింటూ చాలామంది అలా కూడా తీసుకుంటున్నారు. ఓకే, మన స్కిన్ గ్లో అవుతుంది హుక్కా తీసుకోవడం మూలాన. కరెక్టే అంటారా? అబ్సల్యూట్లీ రాంగ్ అది. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్, అండ్ స్మోకింగ్ ఈజ్ వెరీ డామేజింగ్ ఫర్ స్కిన్ అనమాట. స్కిన్ని బాగా స్కిన్లో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, ఏజింగ్ పెరుగుతుంది హుక్కా చేసుకోవడం వల్ల. సో దానివల్ల ఏ గ్లో రాదు. అండ్ అలానే ఈ మధ్యకాలంలో నేను ఒక ప్రోడక్ట్ చూసానండి, ట్యాన్ వానిష్ అని, నికోని ట్యాన్ వానిష్ అనుకుంటా కంప్లీట్ ఇది. సో మీన్ అది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేయటం. సో హాఫ్ ద ఫేస్కి ఇది పెట్టేసి తీసేసి ఇలా చేంజ్ అయిపోయింది స్కిన్ ఇది అని చెప్పి. ఐఎమ్ షూర్ మీ దాకా కూడా వచ్చి ఉంటుందా రీల్. ఇట్ వాస్ వెరీ వైరల్. సో అలాంటి ప్రోడక్ట్స్ అవన్నీ నిజంగానే జస్ట్ అలా పెట్టి తీసేయంగానే ఉన్న ట్యాన్ వెళ్ళిపోవడం జరుగుతుందంటారా? ఏ స్కిన్ పాలిష్ కూడా ఇట్లా పెట్టగానే వెంటనే వెళ్ళిపోదు. అట్లా వెళ్ళిపోయేదంటే మేము అదే ఇస్తాం యాక్చువల్లీ, రైట్? సో ఇవన్నీ కూడా ఏమంటారు, ఫేక్ మార్కెటింగ్ అంటాం అనమాట. ఫస్ట్ ఏదో అప్లై చేసేసి దాని తర్వాత మళ్ళీ ఇంకేదో పెట్టి తీసేసి ఇట్లా అయిపోయింది చూడండి అని చెప్పి వైరల్ అవ్వడానికి దిస్ ఇస్ వెరీ సింపుల్ ట్రిక్. ఇంత డ్రామాటిక్గా ఇట్లా అయిపోతుందని ఎవ్రీబడి ఈజ్ ఇంప్రెస్, ఎవ్రీబడి వాంట్స్ టు ట్రై. ఇంతే కదా, కొనేద్దాం చూసేద్దాం అని చెప్పి. బట్ అసలు కంప్లీట్లీ ఫేక్ మార్కెటింగ్ బేసికలీ. ఓకే. అండ్ ఇంకొక థింగ్ కూడా ఏంటి అంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ లాగా కావచ్చు, సెలబ్రిటీస్ కొంతమంది సేమ్ ఈ స్కిన్ బ్రైట్గా గ్లోగా కనిపించడానికే డ్రగ్స్ కూడా తీసుకుంటారు అని చెప్పి వింటూ ఉంటాము.
ఇస్ దాట్ టు అండి డ్రగ్స్ వల్ల, బికాజ్ అంటే అది ఇల్లీగల్ ఆఫ్ కోర్స్. నో డ్రగ్స్ వల్ల ఏ గ్లో రాదు, ఏమి రాదు. సో ఐ థింక్ ఇట్ ఇస్ అ మిస్కన్సెప్షన్ బికాస్ ఇట్లా బాడీని అబ్యూస్ చేసి కూడా స్కిన్ బాగుంది కదా అని చెప్పి, బట్ దేర్ లైఫ్ స్టైల్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ప్రొసీజర్స్ వైజ్ ఎవ్రీథింగ్ ఆల్సో కెన్ బి వెరీ డిఫరెంట్. సో అట్లా ఏమి ఉండదు. ఇదంతా ఒక ఏమంటారు సెన్సేషనలైజ్ చేయడానికి ఒక న్యూస్ లాంటిది, కొంచెం రూమర్స్ లాంటివి స్ప్రెడ్ చేసి సెలబ్రిటీ డ్రగ్స్ తీసుకొని ఇట్లా ఉన్నారు ఇట్లా అంతా చెప్తారు, కానీ ఐ డోంట్ థింక్ దట్స్ ట్రూ ఎట్ ఆల్. అండ్ నేను ఇంకొక వియర్డ్ స్టేట్మెంట్ కూడా విన్నానండి, ఐమ్ పుట్టింగ్ ఇట్ టు యూ. ఎక్కువ సెక్షువల్ యాక్టివిటీ ఉండడం మూలాన కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అని విన్నాను నేను. ఇస్ దట్ ట్రూ? దట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. దానికి యూనో హెయిర్ ఫాల్కి ఏం రిలేషన్ ఉండదు. సో ఇట్స్ కంప్లీట్లీ అ మిత్. ఇట్లా యూనో ఫాల్స్ యూనో మిస్కన్సెప్షన్స్ ఇట్లాంటివన్నీ చాలా కామన్. సో దెర్ ఇస్ నో సైంటిఫిక్ బేసిస్ ఆర్ నో ఎవిడెన్స్ ఫర్ ఎనీథింగ్ లైక్ దట్. నో. ఓకే, సో దట్స్ అ మిత్. యా, దట్స్ అ మిత్. సో ఫైనల్లీ బ్యూటీ డెఫినేషన్ అన్నది ఇంకా ఇంక్లూజివ్గా మారుతుందా అండి, లేదా కేవలం ఒక సర్జికల్ డెఫినేషన్లా మారుతుందా? సో ఐ థింక్ బ్యూటీ అనేది కొంచెం ఇంక్లూజివ్గానే మారుతుంది, బట్ ప్రొసీజర్స్ ఆర్ ఆల్సో అండ్ ట్రీట్మెంట్స్ ఆర్ ఆల్సో ప్లేయింగ్ ఎ రోల్ ఇన్ హౌ ఇట్ ఈస్ చేంజింగ్. ఎందుకంటే ఒకప్పుడు ఫేస్ ఇట్లా ఉంది అట్లా ఉంది అని బాధపడి ఇట్లా యూనో కాన్ఫిడెన్స్ పోయి అందరూ నన్ను ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు. ఇప్పుడు నౌ పీపుల్ నో వీటన్నిటి వల్ల సఫర్ అవ్వని అవసరం లేదు. దీనివల్ల నేను మెంటల్గా ఇంత స్ట్రెస్ తీసుకొని అవసరం లేదు. దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, స్కిన్ ఇంప్రూవ్ అవ్వచ్చు, యాక్ని ఉంటే పోవచ్చు, హెయిర్ లాస్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, అందరికి తెలుసు. సో అదొకటి. కానీ ఈ కలరిజం అనేది కొంచెం తగ్గింది రీసెంట్ టైంలో. కొంచెం అట్లీస్ట్ లైక్ యూనో ఇట్లా ఉంటేనే బ్యూటీ, ఇట్లా తెల్లగా ఉంటేనే బ్యూటిఫుల్, తెల్లగా ఉండే వాళ్ళే బ్యూటిఫుల్ అనేది ఆ కాన్సెప్ట్ నుండి కొంచెము we have drifted away from it. So but procedures అనేవి are also and treatments are also helping because అందరికి స్కిన్ కేర్ చేసుకొని కూడా గుడ్ స్కిన్ ఉంటే బ్యూటిఫుల్ స్కిన్ అనే కాన్సెప్ట్కి వచ్చారు కాబట్టి I think it is becoming more inclusive because of that. Okay, fine. Finally, thank you so much, doctor, for your valuable time and valuable information. Thank you for having me.